నన్ను సజీవ లెక్కలో ఉంచి ఈరోజు ఈ విధంగా మీ ముందు నిలబడి ఈ వాక్యాన్ని అందించడానికి మరి నిలబెట్టుకున్న ఆ దేవాది దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములకు చెల్లునుగాక. ఏటి ఆమెలు చెప్పరా? నేనేమన్నానని? నన్ను పొగడమని చెప్పానా? నన్ను ఏమన్నా కీర్తించండి అని చెప్పానా? నేనేం చెప్పాను? నేను సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములకు ఆ దేవునికే చెల్లునుగాక. అమ్మయ్య, బతికిచ్చారు. థ్యాంక్ యూ అండి, చాలా సంతోషము. మరి ముఖ్యంగా వేదికను అలంకరించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఎడ్లవారి గ్రూప్, యంగ్ యునైటెడ్ యూత్ టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఆ వాక్యంలోనికి వెళ్ళక ముందు నాకు ఒక చిన్న అలవాటు ఉందండి. అదేంటనంటే పాట రూపంగా దేవునికి విజ్ఞాపన చేసుకుని తర్వాత ప్రార్థన పూర్వకంగా ఆ వాక్య సందేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను. సో చిన్న పాట, పల్లవంతే, చిన్న పాట పాడిన తర్వాత వాక్య సందేశంలోనికి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ మహా కృపను బట్టి నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈరోజు మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ నామాన్ని గణపరుస్తూ మీ నామాన్ని మహిమపరిచే విధంగా దేవా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుటకు మీరు కృప చూపించమని ప్రాధేయపడుతున్నాను. మరి ముఖ్యంగా మీ పిల్లలందరూ మీ మాటలు వినాలని వారు వచ్చి ఉండగా తండ్రి మీరే వారితో మాట్లాడమని ప్రాధేయపడుతున్నాను. మీ వాక్కును వినిపించండి. మీ వాక్యంలో రాయబడిన సత్యాన్ని గ్రహించి మీ పిల్లలందరూ కూడా మీరు కోరినట్టుగా బ్రతుకుటకు మీరు కృప చూపించమని ప్రాధేయపడుతున్నాను. మరి ముఖ్యంగా ఈ దీనదాసుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ మాటలు నేను మీ పిల్లలకు అందిస్తుండగా సమయోచితమైన జ్ఞానాన్ని, నీ ఆత్మ సహాయాన్ని నిండుగా నాకు దయచేయండి. మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మీ వాక్యాన్ని బోధించుటకు మీరు కృప చూపిస్తూ ఆశీర్వదిస్తూ నడిపించాలని యేసయ్య పరిశుద్ధ నామం పెరట వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియపరచుకుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళక ముందు మీ అందరికీ ఒక సంఘటన చెప్పాలి. ఆ విషయం ఏంటంటే, ఒకసారి ఒక భార్య భర్త వీళ్ళిద్దరూ కూడా మరి మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి విశ్వాసంలో కొనసాగుతూ ఉండేవారు. అయితే వారిద్దరి మధ్య ఒకసారి ఏం జరిగిందనంటే, భర్త వచ్చి భార్యతో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఏమే నా దగ్గర 2000 రూపాయల నోటు ఉంది, ఈ 2000 రూపాయల నోటు నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతుందేమోనే, కాబట్టి ఇది నేను నీకు ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా ఎత్తిపెట్టుకో, సో నాకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు నేను అడుగుతాను, అప్పుడు నువ్వు నాకు ఇద్దులే అని భర్త వచ్చి భార్యకి ఈ విషయాన్ని చెప్పాడు. సరే, భార్య కూడా ఏం చెప్పిందంటే, సరేనండి ఇవ్వండి, జాగ్రత్తగా ఎత్తి పెడతానని చెప్పి తీసుకెళ్ళి జాగ్రత్తగా దాచిపెట్టింది అనమాట. 2000 రూపాయల నోటు దాచిపెట్టిన తర్వాత ఏం జరిగిందనంటే, ఒక 2 వారాలు గడిచింది. ఎన్ని వారాలు? 2 వారాలు గడిచింది. గడిచిన తర్వాత భర్త వచ్చాడు. భర్త వచ్చి భార్యతో మాట్లాడుతూ, ఏమే అప్పుడు నేను నీకు ఆ 2000 రూపాయల నోటు ఇచ్చాను కదా, అది కొంచెం నాకు ఇస్తావా, నాకు అవసరం వచ్చింది, ఎమర్జెన్సీ వచ్చింది, సో డబ్బుతో పని పడింది, నాకు ఆ 2000 రూపాయల నోటు ఇవ్వమని చెప్తే భార్య సరేనండి తప్పకుండా తీసుకొస్తానని చెప్పి వెళ్ళి తన గదిలోనికి వెళ్ళి తన బ్యాగ్లో వెతుకుతూ ఉంది.
వెతుకుతూ ఉంటే ఆ 2000 రూపాయల నోటు కనపడలే. డబ్బు కనబడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? హాయిగా కూర్చొని కాలు మీద కాలేసుకొని టీవీ చూసుకుంటూ కూర్చుంటారా? ఏం చేస్తారు? కనబడకపోతే పాపం ఈమె పరిస్థితి కూడా అంతే. టెన్షన్ ఎక్కువ అయిపోయింది. ఏమైపోయింది, అది ఎక్కడ పెట్టానది గుర్తు రాలా, మర్చిపోయింది ఎక్కడ పెట్టిందో. మొత్తానికి ఎతుకుతుంది, దొరక్కపోయేసరికి టెన్షన్ ఎక్కువ అయిపోయింది. బీరో మొత్తం ఎతికేస్తుంది. బీరో మొత్తం ఎతికిన ఆ 2000 రూపాయల నోటు దొరక్కపోతే ఇలా కాదు, బట్టల్లో ఎక్కడైనా పెట్టానేమోనని మొత్తం బీరోలో ఉన్న బట్టలన్నీ తీసేస్తుంది. మొత్తం బట్టలంతా తీసి మొత్తం చూసింది. మొత్తం చూసినా కూడా ఎక్కడ ఆ 2000 రూపాయల నోటు కనపడలేదు. కనపడకపోయేసరికి ఎక్కడ పెట్టాను, బహుశా మంచం కింద ఉందేమో, దింబు కింద ఎక్కడైనా పెట్టానేమో అని చెప్పి మొత్తం మంచం అంతా ఎతికింది. ఎక్కడ చూసినా ఆ 2000 రూపాయల నోటు కనపడలేదు. కనపడకపోయేసరికి ఇంకా దుఃఖం ఆగలేదు, ఏడుపు వచ్చేస్తుంది. ఎక్కడ పెట్టానని ఇల్లంతా ఎతుకుతోంది. ఇల్లంతా ఎతికినా కూడా ఆ 2000 రూపాయల నోటు దొరకలేదు. దొరకపోయేసరికి భర్తకి డౌట్ వచ్చేసింది, ఇదేంటిది, ఇంతసేపు వెళ్ళింది ఏంటి ఇంతసేపు అయినా తీసుకురాలేదేంటి అని చెప్పి గది లోపలికి వస్తే గది అంతా చిందర విందర అయిపోయింది. ఏంటబ్బా ఏం జరుగుతుంది అని ఆయన చూస్తున్నాడు. ఏం జరిగిందే అని అంటే ఏమండి అని అంటుంది. ఇంకా భర్తకు సీన్ అర్థమైపోయింది. ఇంకేమన్నాడంటే భర్త బాగా సీరియస్ అయిపోయాడు. పోయి నీకు ఇచ్చాను చూసావా, నా చెప్పుతో నేను కానివ్వండి, ఇంకా కంప్లీట్ చేయండి. ఇంకా అలా తిట్టేసి నీకు అనవసరంగా ఇచ్చినానని చెప్పి భార్యను బాగా తిట్టేసి భర్త అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. ఇంకా నేను ఏదో ఒకటి చేసుకుంటానని చెప్పి భర్త అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భార్యకు మాత్రం ఆ 2000 రూపాయల నోటు ఏమైందో, ఆ 2000 రూపాయల నోటు ఎక్కడ పెట్టాను, ఇది మాత్రం అర్థం కావట్లా. రాత్రి అయింది, ముద్ద దిగట్లా. ఎందుకు కనపడకుండా పోయింది? ఏంటది? డబ్బండి, విలువైన 2000 రూపాయల నోట్ అండి. ఆమెకు మనసులో ఆ 2000 రూపాయలు ఉంటే దేనికో దానికి పనికొచ్చేది కదా, ఎక్కడ పెట్టేశాను, ఏం చేశాను నేను అని చెప్పి బాగా ఆలోచిస్తుంది. రాత్రుల పూట అస్సలు నిద్రపోవట్లేదండి. ఎందుకు? ఆ 2000 రూపాయల నోటు ఏమైందో అని ఆలోచించి మొత్తానికి అది దొరకల. అలాగే చాలా రోజులు గడిచిపోయాయి. రాత్రుల పూట నిద్రపోకుండా 2000 రూపాయల గురించి ఆలోచించుకుంటూ అది ఏమైందని అలా రోజులు గడిచిపోయింది. తర్వాత ఒక 2 నెలల తర్వాత పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు ఇంటికి వచ్చి, అమ్మ ఇలాగే ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాము, సో మీరు రావాలి అని చెప్పి ఇన్వైట్ చేస్తే తప్పకుండా అయ్యగారు, తప్పకుండా వస్తానని చెప్పారు. తర్వాత ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఇదే విధంగా వేదికను ఏర్పాటు చేసి ఇలా పాస్టర్ గారు మరి నిలబడి ఆ కార్యక్రమాన్ని అంతా నడిపిస్తుంటే మొత్తానికి వాళ్ళు వచ్చారు ఆ ప్రోగ్రామ్కి వస్తే పాస్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాస్తో పోస్తో చదువు వచ్చేది నీకే, సో కాబట్టి నువ్వు వాక్య పఠనం చదువుతావా అంటే తప్పకుండా అయ్యగారు, తప్పకుండా చదువుతాను అని చెప్తే లూకాసు వార్త 2వ అధ్యాయం ఇచ్చాడంట చదవమని. సరే అయ్యగారు తప్పకుండా చదువుతానని చెప్పింది. సరే మొత్తానికి చెప్పాడు. అయ్యగారు వచ్చి నిలబడి మన మధ్యలో ఉన్న సహోదరి వచ్చి లూకాసు వార్త 2వ అధ్యాయం చదువుతారని అనగానే ఆమె బైబిల్ పట్టుకొని వచ్చింది. అలా లూకాసు వార్త 2వ అధ్యాయం ఓపెన్ చేసింది. ఏం కనపడింది? అమ్మో పర్లేదు, బాగానే ఫాలో అవుతున్నారు. మొత్తానికి ఏం కనపడింది? 2000 రూపాయలు. ఆ 2000 రూపాయల నోటు కనబడింది. ఇంకా కనబడేసరికి సంతోషం, ఆనందం వచ్చిన వాళ్ళందరూ ఏమైంది ఈమెకు, అక్కడికి వెళ్ళి వాక్యం ఏం కనపడిందో అంత నవ్వుకుంటుంది, వాక్యంలో ఏం అర్థమైందో అంత సంతోషపడుతుంది అని అందరూ చూస్తుంటే ఈమెకు యాక్చువల్లీ కనపడింది ఏంటి అక్కడ? ఆ 2000 రూపాయలు అనమాట. అది కనబడేసరికి సంతోషము, ఆనందము. ఇంకా మొత్తానికి తొందరగా ఆ 2వ అధ్యాయంలో ఉన్న విషయాలు చదివేసిన తర్వాత సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళి కూర్చునింది అనమాట. కూర్చొని ఇప్పుడు పాస్టర్ గారు ఎప్పుడెప్పుడు అయిపోజేస్తారా అని చూస్తుందామా. ఎందుకు? అర్జెంటుగా వెళ్ళి ఎవరికి చెప్పాలి ఈ విషయం? ఇప్పుడు ఇంట్లో ఉన్న భర్తకు చెప్పాలి. సో ఎప్పుడెప్పుడు పాస్టర్ గారు ఆమెననేస్తారా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా ఉందన్నమాట. మొత్తానికి పాస్టర్ గారు ఆమెనని అన్నారో లేదో ఒక్క నిమిషం కూడా నిలబడలేదండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏమండి అని చెప్పి అంటుంది. ఏం జరిగిందే అని ఆ భర్త భార్యను అడుగుతుంటే, ఏమండి అప్పుడు మీరు 2000 రూపాయల నోటు ఇచ్చి జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్పారు కదా, జాగ్రత్తగా ఉండాలని బైబిల్లో దాచిపెట్టానండి అని చెప్తుందంటే ఈమె. ఇప్పుడు ఇంతసేపు విన్నారు కదా, ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఈమె ఇంతకీ ఎన్ని నెలలు వాక్యము బైబిల్ చదవలేదు చెప్పండి నాకు.
2 నెలలు. బాగా విన్నారైతే. 2 నెలలు ఇప్పుడు ఎవరిని పక్కన పెట్టింది చెప్పండి? ఎవరిని పక్కన పెట్టింది? ఈ వాక్యమై ఉన్న ఆ దేవుణ్ణి 2 నెలలు పక్కన పెట్టేసింది. అంటే ఈ వాక్యంతో నాకు అవసరం లేదని. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఆది ఏందంట వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎద్దే ఉండెను, వాక్యమే చెప్పండి, వాక్యమే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఏం చేసెను? నివసించెను. ఇప్పుడు శరీరధారిగా వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని బైబిల్ ఏం చెప్పిందంటే ఆయనే వాక్యం అని చెప్పింది బైబిల్. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుణ్ణి 2 నెలలు పక్కన పెట్టేసి దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా బతికేసింది ఆమె. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆమెకు క్రిస్మస్ పాట పాడే అర్హత ఉందంటారా? నేను అడిగిన మాట మీకు అర్థమైందా? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఇప్పుడు ఆమె వచ్చిందని అనుకోండి, ఆరాధించద యేసు రాజా అని పాడిందని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి, దేవుని పక్కనే మీరు ఉన్నారు. మీరు చూసి ఏమనుకుంటారు? ఏమంటారు? ఇంతకీ క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. అది క్రిస్మస్ అంటే. క్రీస్తుని ఆరాధించాలి. ఎలా ఆరాధిస్తాము? గుండెల్లో క్రీస్తు ఉండాలి, గుండెల్లో వాక్యం ఉండాలి. వాక్యమైన ప్రభు మన హృదయంలో ఉంటే మనం ఆరాధించడానికి బాగుంటుంది. ప్రభు మన గుండెల్లో ఉన్నాడు కాబట్టి, మన గుండెల్లో క్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించాలంటే అప్పుడు గుండె లోతుల్లో నుంచి తన్నుకుని వస్తుంది. హృదయంలో క్రీస్తు ఉన్నప్పుడే ఆయన గురించి మంచిగా మనస్ఫూర్తిగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన గురించి ఆ పాట పాడడానికి, మనసారా ఆరాధించడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈమె ఆరాధించదే యేసు రాజా అని అంటుంది. మళ్ళీ ఏమంటది? నా ప్రాణం ఉన్నంత వరకు. ఏటట? ప్రాణం ఉన్నంత వరకు అంట. 2 నెలలు పక్కన పెట్టేసింది. ఇప్పుడు వచ్చి ఏమని పాడుతుంది? నా ప్రాణం ఉన్నంత వరకు ఏం చేస్తుందట? ఆరాధించేస్తుందట. అందుకే దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, క్రైస్తవులండి అబద్ధాలు ఆడరండి కానీ అబద్ధాలు పాడతారండి అని అన్నాడు ఆయన. అబద్ధాలు ఆడరంట, ఏం చేస్తారంట? అబద్ధాలు పాడతారంట. ఈరోజు అదేనండి ఈరోజు పరిస్థితి. మనస్ఫూర్తిగా ఆరాధించగలగాలి క్రీస్తుని. క్రిస్మస్ అంటే క్రీస్తుని గుండె లోతుల్లో నుంచి మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించడమే క్రిస్మస్ అంటే. ఒకసారి యవనస్తులు మాట్లాడుకుంటున్నారు, ఈసారి గ్రాండ్ క్రిస్మస్ అరేంజ్ చేద్దాం, మంచిగా ఏర్పాటు చేద్దామని చెప్పి మాట్లాడుకుంటుంటే ఏం చేద్దామనంటే, వచ్చిన వాళ్ళందరికీ మతిపోవాలంటే కొత్త కొత్త స్టెప్స్ వేసి, పెద్ద పెద్ద స్టెప్పులు వేసి, మంచిగా డ్యాన్స్ వేసి అందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అని చెప్పి అంటుంటే, ఒరే పర్లేదంటావా అని పక్కనోడు అడిగాడట. పర్లేదంటావా అని అంటే, అరే దావీదు నాట్యం ఆడలా? ఏటట? దావీదు గారు నాట్యం ఆడలా కాబట్టి మనం ఆడితే తప్పేంట్రా? కాబట్టి కొత్త కొత్త స్టెప్పులు వేసి వచ్చిన జనాలకి మతిపోగొడదాం అని అన్నాడంట. అప్పుడు దైవజనులు ఒక మాట అన్నారంట అక్కడ. ఏమని అన్నారంటే, సరే కొత్త కొత్త స్టెప్పులు ఎదురు కానీ దావీదు గారు నాట్యం ఆడారు కాబట్టి మీరు నాట్యం ఆడుతున్నారు కదా, ఓకే ఫైన్ మంచిదే. మరి దావీదు గారు దీవారాత్రములు ధ్యానించారు, మరి మీ సంగతి ఏంటి అని అడిగారట. ఏంటట? దావీదు గారు నాట్యం ఆడారు కాబట్టి మనం నాట్యం ఆడతామని అన్నారు, ఓకే బాగుంది. మరి అదే దావీదు గారు ఏం చేశారు? దీవారాత్రములు వాక్యాన్ని ధ్యానించాడంట. పొద్దున రాత్రి ఆయన పని ఏంటంటే వాక్యం చదవడం, వాక్యాన్ని ధ్యానించడం. మరి మనం చేస్తాం అది మాకు చెప్పకండి బ్రదర్, అట్లాంటివి మాకు కుదరదు బ్రదర్, అలాంటివి మేము చెయ్యము బ్రదర్. మరి ఎలాంటివి చేస్తారు? మీరు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలంటే చెప్పండి, చేస్తాను. ఆత్మ సంబంధమైనదైతే వద్దు అంటున్నారు. అది కాదు ప్రియులారా. వాక్యం మనకు బోధించిన విధానం అది కాదు, అది ఆత్మీయత కాదు. ఆత్మలో ఆనందించగలగాలి. దావీదు గారు ఆత్మలో ఆనందించారు. గుండెల నిండా ప్రభు ఉన్నాడు దావీదు గారి హృదయంలో. మరి నీ హృదయంలో గుండెల నిండా ప్రభు ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఇంతకీ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. యేసుక్రీస్తు వారు జన్మించింది ఎక్కడండి? ఏంటో డౌట్గా చూస్తున్నారు. నేను అడిగింది ఏమైనా తప్పు ప్రశ్న అడిగానా? నేను అడిగిన ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించారు? బెత్లెహేంలో. గట్టిగా చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పాలి. పాటలు పాడుకుంటాం మనం. బెత్లెహేంలో ఆయన జన్మించాడు. కానీ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు జన్మించాలనుకున్నది బెత్లెహేంలో కాదు ప్రియులారా. ఆయన జన్మించాలనుకున్నది ఎక్కడో తెలుసా? నీ హృదయం అనే బెత్లెహేంలో. నీ హృదయం అనే బెత్లెహేంలో ప్రభు లేకపోతే నువ్వు మంచి బట్టలు వేసుకున్నా, నువ్వు మంచిగా స్టార్ పెట్టుకొని, క్రిస్మస్ ట్రీ పెట్టుకొని, డెకరేషన్ చేసుకొని ఎన్ని చేసినా అదంతా కూడా వృధానే ప్రియులారా.
అదంతా కూడా వృధానే. ఒక దైవజనుడు మాట్లాడితే ఏమన్నాడంటే, ఏవండి క్రిస్మస్ రోజు క్రైస్తవులు కనపడరండి, క్రైస్తవులు రారండి చర్చికి. మరి ఎవరు వస్తారని అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? వారి బట్టలు వస్తాయి, వారి నగలు వస్తాయి, వారి హృదయం మాత్రం రారండి అని ఆయన చెప్పాడు. ప్రియులారా, అంటే మీరు ఒకసారి ఆలోచించండి. క్రిస్మస్ అంటే హడావిడి, క్రిస్మస్ అంటే హంగామా, క్రిస్మస్ అంటే ఎంటర్టైన్మెంట్, ఇలా ఆలోచించాం. కానీ క్రిస్మస్ అంటే మన హృదయం ప్రభుకి సమర్పించుకోవడమే కదా నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే మన హృదయాన్ని ప్రభుకి సమర్పించుకోవాలి. ప్రియులారా, మనస్ఫూర్తిగా ప్రభువుని నువ్వు ఇష్టపడినప్పుడే నిజమైన క్రిస్మస్ అది. ఈరోజు బైబిల్ సారాంశం అంతా మనం చూడగలిగితే క్రిస్మస్ అంటే ఏంటో యేసుక్రీస్తు వారు ఒక్క వచనంలో చెప్పాడు. క్రిస్మస్ అంటే ఏంటో యేసుక్రీస్తు వారు ఒక్క వచనంలో చెప్పాడు. అదేంటో ఒకసారి చూద్దాం. లూకా సువార్త. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఒక్కసారి మీ బైబిల్ తెరిచి వాక్యంలో ఏం రాయబడిందో చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి, అక్కడ ఏమని రాయబడిందో. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు ఇంతకీ ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి, పరలోకంలో ఉన్న క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని మనకు బైబిల్ చెప్తుంది. ఎందుకనంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారంట. ప్రియులారా, నిజమే, మనమందరం కూడా నశించిపోయే స్థితిలో ఉంటే, నశించిపోయే పరిస్థితిలో ఉంటే యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించాలని ఈ లోకానికి వచ్చారంట. అందుకే ఆయన ఇప్పుడు కూడా ఏమని ఆలోచించేవాడనంటే, చాలామందిని ఆత్మీయంగా కనాలని, ఆత్మీయంగా వారిని నడిపించాలని, దేవునిలో నిలబెట్టాలనే ఎక్కువ శాతం ఆయన ప్రసంగాలన్నీ కూడా, ఆయన మెసేజెస్ అన్నీ కూడా ఆత్మ సంబంధమైనదిగా మనకు కనపడుతుంది. ఇది చరిత్ర. ఇప్పుడు ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్ళగలిగితే లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు 3 ఉపమానాలు చెప్తాడు. ఎన్ని ఉపమానాలు? 3 ఉపమానాలు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో ఆ ఉపమానంలో కనపడుతుంది మనకు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో ఆ ఉపమానంలో కనపడుతుంది. దీని గురించి లూకా సువార్త 15వ అధ్యాయం గురించి బైబిల్ స్కాలర్స్ ఒక విషయం చెప్పారు. అదేంటనంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్తుంటే, ఆయన రోడ్డు మీద ఆగితే, ఆయన మాట్లాడడం మొదలు పెడితే సుమారుగా అక్కడున్న క్రౌడ్ ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది జనం ఉండొచ్చు అని అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సుమారుగా 30,000 మంది నుంచి 50,000 మంది వరకు అంట. చెప్పండి ఎంతమంది? 30,000 మంది నుంచి 50,000 మంది అంట. అంటే మీరు ఒకసారి అంచనా వేసుకోండి, ఊరే కదిలొచ్చేది. యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ విపరీతమైన జనం ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతమంది జనం వచ్చారు. అంతమంది జనం వస్తే ఇప్పుడు వాళ్ళకు యేసుక్రీస్తు వారు ఒక ప్రసంగం చేయాలని అనుకున్నాడు, ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నాడు. అయితే ఆ మెసేజ్ ఏంటి అని మనం జాగ్రత్తగా చూస్తే ఉపమానాలు చెప్తాడు. అంతమంది జనం వస్తే ఆ జనానికి యేసుక్రీస్తు వారు ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ఏంటంటే ఉపమానం అన్నమాట, పారబల్. ఆ ఉపమానం చెప్పాడు. ఇంతకీ ఆ ఉపమానం ఏంటి, అందులో నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలో జాగ్రత్తగా వాక్యంలో నుంచి చూసి నేర్చుకుందాం. త్వరగా ఈ 3 ఉపమానాల గురించి నేను మీకు వివరించి ఈరోజు నా వాక్య సందేశాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి చూడండి, అద్భుతమైన విషయాలు మనకు కనపడుతుంది. మీరు చాలాసార్లు వినుండొచ్చు, చాలాసార్లు ఇది తెలిసిన మాటలే, తెలిసిన వచనాలే అని మీకు అనిపించి ఉండొచ్చు. కానీ ఈరోజు మీరు ఖచ్చితంగా నేను చెప్పగలను, చాలా అద్భుతమైన విషయాలు మీరు ఈరోజు రాత్రి ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళబోతున్నారు. ఒకసారి ఆ మాటను చూద్దాం. 15వ అధ్యాయం 3వ వచనం చూడండి, అక్కడ ఏమని రాయబడిందో. 15వ అధ్యాయం 3వ వచనం. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి
మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. 7వ వచనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 7వ వచనం ఏమని రాయబడిందో, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషము కలుగును. చాలండి. ఇప్పుడు ఒక ఉపమానం చూసాం. ఈ ఉపమానం ఏంటంటే గొర్రె గురించి కాపరి గురించి మాట్లాడుతున్నాడు. ఒక కాపరి దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెలు ఉన్నాయంట. అందులో ఒక గొర్రె తప్పిపోయిందంట. తప్పిపోతే ఆ గొర్రె కొరకు కాపరి వెతుక్కుంటూ వెళ్ళాడంట. మొత్తానికి గొర్రె దొరికింది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇందులో గొర్రె ఎవరు? ఇందులో గొర్రె ఎవరు? పోని వదిలేద్దాం. కాపరి ఎవరు? దేవుడు. ఓకే, ఇదైనా మంచిగా చెప్పారు, మంచిది. కాపరి దేవుడు అన్నప్పుడు గొర్రె ఎవరు? మనమే కదా. మంచిదండి. ఇప్పుడు కాపరి దేవుడు అన్నప్పుడు గొర్రె మనమే. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. తప్పిపోయిన గొర్రె మరలా దొరికినప్పుడు పరలోకంలో ఏదో జరిగిందంట. ఏంటది? పరలోకంలో ఏదో జరిగిందంట. చూడండి ఆ మాట. ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏంటంటే పరలోకంలో ఏం జరుగుతుందంట? సందడి. అక్కడ జరుగుతుంది అసలైన క్రిస్మస్. నాకు అర్థమవుతుందా? ఒక పాపి మారితే దేవునికి సంతోషం అంట ప్రియులారా. అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. అంటే ఒక పాపి హృదయంలో యేసు జన్మించడమే నిజమైన క్రిస్మస్. అయితే ఆ పాపి జన్మించాలని యేసు వారు చెప్పిన ఉపమానం చూడండి. ఇప్పుడు ఒక గొర్రె ఉందంట. ఈ గొర్రె తప్పిపోయిందంట. సామాన్యంగా ఆలోచించండి, గొర్రెలు ఎందుకు తప్పిపోతాయి? కాపరిని వెంబడిస్తున్న గొర్రెలు ఎందుకు తప్పిపోతాయి? ఎందుకు తప్పిపోతుందంటే అజ్ఞానం వల్ల తప్పిపోతుంది ఒక గొర్రె. ఎప్పుడు చూడండి, కాపరిని వెంబడిస్తున్నప్పుడు రోజు తినిపించిన గడ్డినే తినిపిస్తున్నాడు. ఎప్పుడు ఇదే ఆహారమా అని గొర్రె అనుకొని అలా రైట్ టర్నింగ్ ఇచ్చుకొని, ఆహా కూరగాయలు బాగానే ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి ఆకులు, అక్కడ పోయి తిందామని చెప్పి అలా రైట్ టర్నింగ్ తీసుకొని కాపరిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి గొర్రె. ఈలోగా వీళ్ళందరూ పాస్ అయిపోయారు అనుకోండి. అది గనక చూసిందని అనుకోండి గొర్రె, ఇదేంటిది, మా వాళ్ళు లేరేటి, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దానికి ఏం చేయాలో తెలియదు. గొర్రెకు పాపం జ్ఞానం ఉండదండి, అజ్ఞానంతో ఉంటుంది గొర్రె. మీరు ఆలోచించండి, ఆ గొర్రె కనుక అలా దారి తప్పిపోయిందని అనుకోండి, అలా దారి తప్పిపోయి నడుచుకుంటూ వెళ్తూ ఏ అడవిలోనికి వెళ్ళిపోయిందని అనుకోండి, ఎంత భయపడుతుందో తెలుసా గొర్రె? ఎంత కంగారు పడుతుందో తెలుసా గొర్రె? చీకటి పడుతుందంటే దానికి నిద్ర పట్టదండి. ఎందుకో తెలుసా? కాపరి లేడు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. దేవుడు లేకపోతే అజ్ఞానంతో లోకంలో ఉన్న ఆశల్ని బట్టి దారి తప్పిపోతున్నామేమో మనం కూడా. దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు అడుగులు చూస్తూ లోకంలో శరీరాశ అంట, నేత్రాశ అంట, జీవపు డంబం అంట, ఇవన్నీ భలే ఉంటాయి, ఎంజాయ్ చేద్దామని మనం కూడా విడిచిపోయి అలా అగాధంలోనికి వెళ్ళిపోతున్నాం మనం. గొర్రెకు చీకట్లో ఉంటే నిద్ర పట్టదు ప్రియులారా. మనకు కూడా అంతే, మనశ్శాంతి ఉండదు. దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగితే సమాధానకర్తయో అధిపతి ఆయన యేసుక్రీస్తు వారు మన దగ్గర లేకపోతే ఇంకా మన దగ్గర సమాధానం ఎక్కడ ఉంటుంది? సమాధానానికే కర్త ఆయనే లేకపోతే మన దగ్గర సమాధానం ఉంటుందంటారా? ఉండదు. చూడండి, ఎప్పుడు దేని గురించో దిగులు పడుతూ ఉంటారు, ఎందుకో దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఏమైపోతుందో నా జీవితం అని చెప్పి ఆలోచిస్తుంటారు. గొర్రె కూడా అంతే. దారి తప్పిపోయినప్పుడు, చీకటి పడుతున్నప్పుడు భయపడిపోతుందండి, భయపడిపోతుంది. ఇంకా మీరు బాగా ఆలోచిస్తే ఆ గొర్రె గనక నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకునింది అనుకోండి, ముళ్ళు గుచ్చుకుంటే లేత మాంసం కదా, అసలు చాలా సాధువైన జంతువు అండి అది. ముళ్ళు గుచ్చుకుంటే పాపం ముళ్ళు తీసుకోవాలని కూడా తెలియదండి దానికి, ముళ్ళు తీసుకోవడం కూడా దానికి రాదు. ఏడుస్తూ చూస్తుంటుంది, నా కాపరి వచ్చి ఈ ముళ్ళును తీస్తాడేమో అని చెప్పి ఏడుస్తూ చూస్తుంటుంది. ప్రియులారా, మన పరిస్థితి కూడా అంతే కదా. కొన్నిసార్లు కొన్ని నొప్పులు గుండా వెళ్ళినప్పుడు, కొన్ని బాధ గుండా వెళ్ళినప్పుడు, భరించలేని బాధ మనలో ఉన్నప్పుడు ఆ దేవుడు వచ్చి నన్ను ఇందులో నుంచి బయటికి తీసుకొస్తాడేమో, ఈ బాధ నుంచి నాకు విముక్తి కలగజేస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు వస్తాడు దేవుడు, ఎప్పుడు నన్ను ఆదుకుంటాడు, ఎప్పుడు నన్ను నడిపిస్తాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం ప్రియులారా. ఇంతకీ ఈ గొర్రెను కాపరి పంపించేశాడా వెళ్ళిపో అడవిలోనికేనని, లేకపోతే గొర్రె వెళ్ళిపోయిందా? ఇప్పుడు చెప్పండి, కష్టాలు నష్టాలు అన్నీ మనం తెచ్చుకుంటాం, మళ్ళీ చివరికి ఏమంటాం తెలుసా? ఏం దేవుడో ఏంటో నాకే ఈ కష్టాలు. కొని తెచ్చుకునింది ఎవరు? మనము. అన్నది ఎవరిని? దేవుణ్ణి. ఆయన ఎప్పుడు కూడా గొర్రెలను అడవిలోనికి విడిచిపెట్టడు. కాపరి ఎప్పుడు ఆ పని చేయడు.
కాపరి ఏంటో తెలుసా? జాగ్రత్తగా చూసుకుంటాడు, కానీ మనమే దారి తప్పిపోయామండి. అజ్ఞానం వల్ల, లోకంలో ఉన్న ఆశల వల్ల. ఇది ఎలాగైతే రకరకాల కూరగాయలు తిందాం, పచ్చిగా ఆకులు కనపడుతున్నాయి, అదేంటో కాస్త చూద్దామని ఇది ఎప్పుడైతే యూటర్న్ తీసుకొని రైట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోయిందో దారి తప్పిపోయింది. మనం కూడా అంతే ప్రియులారా, కొన్నిసార్లు దారి తప్పిపోతుంటాం, అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటాం, దేవుడు అంటే ఏంటో తెలియని వారిగా ప్రవర్తిస్తుంటాం, దేవుడు వద్దని అనుకుంటుంటాం, లోకంలో ఏదో ఉందని చెప్పి దాని జోలికి వెళ్తుంటాం. అక్కడికి వెళ్ళాక దెబ్బలు పడతాయి కదా, అక్కడికి వెళ్ళాక అన్ని దెబ్బలు తింటాం కదా, అప్పుడు భయం వస్తుంది. మీరు చూడండి, గొర్రె కనుక అడవిలోకి వెళ్ళిపోయి రాత్రి ఇంకా చీకటి అయిపోయింది, ఎవ్వరు లేరు, అలాంటి పరిస్థితిలో సింహం గనక గట్టిగా గర్జించింది అనుకోండి, ఒక్కసారి సింహం గర్జించింది అనుకోండి, ఈ గొర్రెకి ఏమైపోతుంది తెలుసా? మోషన్స్ అయిపోతాయండి అక్కడే. అంత భయం అండి, అంత భయం, భయపడిపోతుంది, మోషన్స్ వచ్చేస్తాయి దానికి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. అపవాది అంట గర్జించు సింహము వలె ఎవరిని మింగేద్దామా అని చెప్పి తిరుగుతున్నాడట. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారి గర్జిస్తాడు అంతే. ఈ జీవితం ఎందుకు, చచ్చిపోదాం అంతేనా? ఈ జీవితం ఎందుకు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అని ఆలోచిస్తుంటారు. కానీ దేవుడంట ఎంత మంచోడంటే, దేవుడు ఎంత ప్రేమమయుడంటే, ఆ కాపరి తప్పిపోతే వెతుక్కుంటూ వస్తాడంటండి, వెతుక్కుంటూ వస్తాడంట. నువ్వు దారి తప్పిపోయి ఉంటే యేసుప్రభు ఏమనుకున్నాడు తెలుసా? నేను పరలోకంలో సంతోషంగా కూర్చోలేను, నేను ఇక్కడ. దారి తప్పిపోయారు, నశించిపోతారు వీళ్ళు, వీళ్ళ కొరకు నేను వెళ్ళాలని అనుకుని వెతుక్కుంటూ వచ్చాడంట ప్రియులారా. హృదయాలను వెతికాడంట, హృదయాలను వెతికాడు. ఏ హృదయం అయితే చీకటిలో ఉండిపోయిందో, ఏ హృదయం అయితే దేవుడు వద్దని అనుకుని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఆ హృదయం కావాలని కోరుకున్నాడు. ఆ హృదయంలో క్రీస్తు ఉండాలి అని అనుకున్నాడు. ఆ హృదయం అనే బెత్లెహేంలో క్రీస్తు జన్మించాలని అనుకున్నాడు. అందుకే వెతుక్కుంటూ వచ్చాడంట. మీరు గొర్రె గురించి మీరు బాగా ఆలోచిస్తే ప్రియులారా, గొర్రెల గురించి అది ఏంటనంటే దానికి పోరాడడం రాదండి. గొర్రెకు పోరాడడం రాదు. మీరు ఎప్పుడైనా చూడండి, 10 కుక్కలు ఉన్నాయని అనుకోండి, 10 కుక్కలు ఉంటే సింహం వస్తుంటే 10 కుక్కలు ఏం చేస్తాయి తెలుసా? అరుస్తుంది, పోరాడుతుంది, మేము 10 మంది రా చూసుకుందాం అన్నట్టుగా అరుస్తుంది. కానీ మీరు గొర్రెలను చూడండి, 1000 గొర్రెలున్న పాపం ఒక్క గొర్రె కూడా తిరగబడదండి. సింహం వచ్చిందంటే అన్నీ భయపడతాయి. దానికి పోరాడడం రాదు ప్రియులారా. మనకు అంతే, ఈ లోకంలో ఎలా పోరాడాలో, ఎలా జయించాలో మనకు తెలీదు. మనకు కాపరి ఉండాలి. కాపరి లేకపోతే మనం జయించలేము, కాపరి లేకపోతే అడుగులు వేయలేం, కాపరి లేకపోతే ముందుకు వెళ్ళలేం. దేవుని తోడు, దేవుని సహాయం ఖచ్చితంగా మనకు కావాలి ప్రియులారా. మీరు గొర్రె గురించి బాగా చూడండి, ఆలోచించండి. ప్రపంచంలో ఏ జంతువునైనా చూసుకోండి, అడవిలో పెరగగలుగుదండి. ఆ జంతువులన్నీ అడవిలో పెరగగలుగుతుంది. అడవి గాడిద విన్నారా? గాడిద అడవిలో పెరిగింది, అందుకు అడవి గాడిద అని పిలుస్తారు. ఇంకా అడవి పంది అని అంటారు, అంటే పంది అడవిలో పెరిగింది అంటే ఎవరు తోడు లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా దాని అంతటా అది పెరగలదా, దాని బతికేదా, చూసుకోగలదంటే అది చూసుకోగలదు. కానీ ఎక్కడైనా అడవి గొర్రెలు అని విన్నారు? ఎక్కడైనా లేరు. ఎందుకనంటే గొర్రెలకు ఖచ్చితంగా ఎవరు కావాలంటే కాపరి కావాలండి. కాపరి లేకపోతే గొర్రెలు జీవించలేవండి. అందుకే మీరు బైబిల్ చరిత్ర కూడా చూస్తే ప్రారంభంలోనే దేవుడు ఏబెల్ గారిని ఏం చేశాడంటే, ఏబెల్ గారిని, 2 కుమారులు ఉన్నారు, కయ్యన్ గారు తర్వాత ఏబెల్ గారు ఉన్నారు. కయ్యన్ గారు వ్యవసాయం చేస్తే ఏబెల్ గారు ఏం చేశారంట? గొర్రెలకు కాపరి. ప్రారంభం నుంచే గొర్రెలకు కాపరి అవసరమని బైబిల్ మనకు తెలియపరుస్తుంది ప్రియులారా. ప్రారంభం నుంచే ఏ కాపరి లేకపోతే గొర్రెలు బ్రతకలేవా? బ్రతకలేవు ప్రియులారా, బ్రతకలేవు. దేవుడు లేకపోతే మనం బ్రతకలేమా? బ్రతకలేమండి. కాబట్టి ఖచ్చితంగా మన హృదయంలో క్రీస్తు ఉండాలి, మన హృదయంలో క్రీస్తు ఉండాలి ప్రియులారా. ఇప్పుడు కాపరి వెతుక్కుంటూ వస్తున్నాడంట. కాపరి ఏం చేస్తాడో తెలుసా? కాపరి అరుచుకుంటూ వస్తుంటాడు. వాళ్ళకు కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఆ మేకల్ని, ఆ గొర్రెల్ని పిలిచేటప్పుడు బో అని ఏదో రకరకాలుగా పిలుస్తుంటారు. అలా పిలుచుకుంటూ వస్తుంటారు. ఎందుకంటే నా స్వరం విని నా గొర్రె అరుస్తుందేమో, నా స్వరం విని నా గొర్రె అరిస్తే అది ఎక్కడుందో ఆ లొకేషన్కి నేను వెళ్ళొచ్చని అడవిలో వెతుక్కుంటూ వస్తాడండి. మీరు ఎప్పుడైనా చూడండి, యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నారనుకోండి, ఇంటికి ఒక కుక్క పిల్లని మీరు తీసుకొచ్చినప్పుడు, ఈ కుక్క పిల్ల బాగుంది అని చెప్పి దానికి ఏదో ఒక పేరు పెడతారు. బ్లాకీయో డాలియో ఏదో ఒక పేరు పెడతారు. బ్లాకీ అని అనుకుందాం. ఇప్పుడు బ్లాకీ అని పేరు పెట్టగానే బ్లాకీ అని అనగానే చూస్తుంది, అది చూడదు. అది దానికి అలవాటు అవ్వాలన్నమాట.
అలవాటు అవ్వాలి. కనీసం ఒక వారమైనా అస్తమాను బ్లాకీ చూడనంటే ఓహో నన్ను పిలుస్తున్నారనమాట, నా పేరు బ్లాకీ అన్నమాట అని చెప్పి దానికి అర్థం అవ్వాలి. అలా పిలిచినప్పుడు బ్లాకీ ఇలా రా అంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది, బ్లాకీ అక్కడికి వెళ్ళమంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంటే దానికి ఒక టైం కావాలి. నా పేరు బ్లాకీ, నన్ను పిలిచినప్పుడు నేను పలకాలని. సో ఆ టైం ఏంటంటే ముందు సహవాసం కుదరాలి. అక్కడ ఆ సహవాసము, ఆ రిలేషన్షిప్ కుదిరినప్పుడు బ్లాకీ అని పిలవగానే ఆ కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. అదేవిధంగా దేవుని స్వరం మనం వినాలంటే, దేవుని స్వరం మనకు వినిపించబడాలంటే ముందు మనకు ఆయనతో ఏముండాలో తెలుసా? సహవాసం ఉండాలి, ఆ రిలేషన్షిప్ ఉండాలి. మనమేమో సహవాసం చేయము, కానీ ఏమంటామంటే దేవుడు ఎందుకో నాతో మాట్లాడట్లేదు, దేవుడు ఎందుకో నాకు ఏమి జవాబు ఇవ్వట్లేదు. అసలు ఆయన మాట్లాడే దేవుడు తెలుసా నీకు ఆ సంగతి? ఆయన మౌనంగా ఉండిపోయే దేవుడు కాదాయన. ఆయన పిల్లలతో మాట్లాడాలని ఇష్టపడతాడు. కాకపోతే ఆయన మనసుకు ఎవరు దగ్గరగా ఉన్నారని చూస్తారు ప్రియులారా. ఏలీ యాజకుడే అయితే ఏలీతో మాట్లాడాలని అనుకోలే దేవుడు, సమూయేలుతో మాట్లాడాలని అనుకున్నాడు దేవుడు. బాలుడైన సమూయేలు ఎందుకు? మనసుకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి. సమూయేలు అయితే నా మాట వింటాడు కాబట్టి. సహవాసం ఉండాలి ప్రియులారా. సహవాసం ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థం అవ్వాలంటే ముందు నీకు ఆయనతో ఏముండాలో తెలుసా? ప్రార్థనతో ఒక మంచి కనెక్షన్ ఉండాలి నీకు ఆయనతో. ఆ సహవాసం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటే నువ్వు పట్టుకోగలుగుతావు. అవును, దేవుడు నాతో ఈ విషయం ద్వారా మాట్లాడాడని. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వాక్కుతో మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు. ఆయన మౌనంగా ఉండిపోయే దేవుడు ఎంత మాత్రము కానే కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ గొర్రె గనక విని మ్యా అని అరిచింది అనుకోండి, మీరు ఆలోచించండి, చీకట్లో ఉంది, అడవిలో ఉండిపోయింది, తన కాపరు వచ్చి నన్ను కాపాడతాడు అని ఎదురు చూస్తున్న ఆ గొర్రెకు ఒక్కసారి ఇది అరిచిందని అనుకోండి, కాపరికి అది వినపడితే, ఆ స్వరం వినపడినప్పుడు అది ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళిపోతాడండి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వెతుక్కుంటూ వెళ్ళిపోతాడండి. మనం కూడా అంతే ప్రియులారా. దేవుని స్వరం మనకు వినిపించినప్పుడు ఇది ఆయన స్వరం కదా, ఆయనతో మాట్లాడుతున్నాడు కదా అని మనకు అర్థమైన తర్వాత ఒక్కసారి మోకరించి ప్రభువా అని పిలిస్తే వెంటనే వెతుక్కుంటూ వచ్చేస్తాడంట, మన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేస్తాడంట. ఏం మాత్రమో ఆలస్యం చేయడు ప్రియులారా. మీరు కాపరి చూడండి, వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ స్వరం ఇది ఒక్కసారి అరిచిందని అనుకోండి, వెతుక్కుంటూ వెళ్తాడు. వెళ్ళిపోయేసరికి అది ఏ సింహం నోట్లో ఉందని అనుకోండి, వెతుక్కుంటూ వెళ్ళే సమయానికి అది కనుక సింహం నోట్లో ఉందని అనుకోండి, కాపరి ఇంకేం చేస్తానులే అంతా అయిపోయింది అని అనుకుంటాడా? అలా ఆలోచించడండి. కాపరి ఏం చేస్తాడో తెలుసా? అతని దగ్గర ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర తీసుకెళ్ళి మెడ మీద ఒకటి గట్టిగా కొడతాడనమాట. సింహము నోట్లో ఉన్నా సరే గట్టిగా ఒకటి మెడ మీద కొట్టగానే అది అని చెప్పి కక్కేస్తుంది, కింద పడేస్తుంది. అంటే సింహపు నోట్లో ఉన్నా సరే కాపరు ఏం చేస్తాడో తెలుసా? విడిపిస్తాడు ప్రియులారా. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా అవ్వచ్చు, నీ స్థితిగతులు ఏదైనా అవ్వచ్చు, నిజంగా సింహపు నోట్లో నువ్వు ఇరుక్కపోయావేమో, కానీ దేవుడు వచ్చి మెడ మీద ఒక్కటిస్తే వదిలేస్తుంది అది. కానీ అరవగలగాలి మనం ప్రార్థన పూర్వకంగా. ప్రభువా అని ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనలను ఆదుకుంటాడు ప్రియులారా. ఆదుకునే దేవుడు అండి. అవును అన్నాను, ఒకసారి చేతులు ఎత్తుతారా? ఆదుకునే దేవుడు మన దేవుడు, వదిలిపెట్టేవాడు కానీ కాదు ప్రియులారా. ఆదుకుంటాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా సరే ఆయన వచ్చి నీకున్న స్థితిగతుల్ని మొత్తం మార్చేయగలడు. ఆ కాపరిని మీరు ఆలోచించండి, ఒక్కసారి సింహపు నోట్లో నుంచి బయటికి విడిపిస్తే ఆ కాపరికి ఎంత సంతోషమో. మొత్తానికి నేనేం చేశాను, మొత్తానికి నేను సాధించుకున్నాను, మొత్తానికి తప్పిపోయిన నా గొర్రె దొరికిందని చెప్పి భుజం మీద వేసుకుంటాడంట. నడిపించుకుంటూ తీసుకెళ్ళడు, ఏం చేస్తాడంట, భుజం మీద వేసుకొని సంతోషంగా స్నేహితులకి వెళ్ళి ఫంక్షన్ పెట్టుకుందాం పదండి అని అంటాడంట. ఫంక్షన్ అంటే మీరు చూడండి, ఒక ఉపమానం చెప్పాడు, ఎండింగ్ క్లైమాక్స్ ఏంటి ప్రభు అంటే దేవుడు అంటున్నాడు హ్యాపీ ఎండింగ్. ఏంటంటే ఎండింగ్ హ్యాపీ ఎండింగ్. మనం కూడా అదే కదండి కోరుకునేది. క్లైమాక్స్కి వచ్చేసరికి సంతోషంగా ముగించాలి, బాధతో ముగించకూడదు. కాబట్టి ఉపమానం చెప్తున్నాడు, ఇదిగో నీ హృదయంలో నేను జన్మించాలి. అలా జన్మించిన రోజే నీ క్లైమాక్స్ ఒక హ్యాపీ ఎండింగ్, మంచిగా సంతోషకరంగా ముగించబడుతుంది. ఇప్పుడు ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది అని మనం ఆలోచిస్తున్నామంటే అజ్ఞానం వల్ల తప్పిపోయింది, లోకాశ వల్ల తప్పిపోయింది. అంటే మనము కూడా కొన్నిసార్లు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోక అజ్ఞానం వల్ల తప్పిపోతూ ఉంటాం. దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోక లోకంలో ఉన్న వాటిని చూసి అందులో ఏదో ఆనందం ఉందని చెప్పి దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటాం.
అలాంటి కేటగిరీకి చెందిన వారికే ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్పారు. బహుశా ఇక్కడున్న మీలో లోకం బాగుందని, లోక మాలిన్యం భలే ఉందని అంటించేసుకున్నారేమో. నీకోసం ఈ మాటలు చెప్తున్నాడు నీ దేవుడు. నీ హృదయంలో నేను జన్మించాలనుకుంటున్నాను, నాకు స్థానం ఇస్తావా? నువ్వు స్థానం ఇస్తే దేవుడు ఏమంటారు తెలుసా? గ్రాండ్ క్రిస్మస్ మనం ఇక్కడ నడుపుకుంటున్నాం కదా, ఆయన అక్కడ చేస్తాడు గ్రాండ్ క్రిస్మస్. మీకు అర్థమవుతుందా? పరలోకంలో సంతోషం. ఎందుకు? తప్పిపోయిన నా గొర్రె నా దగ్గరకు వచ్చింది, నన్ను అర్థం చేసుకునింది, నా వైపు చూసింది. నువ్వు ఒక్కసారి మొరపెడితే ఆయన నిన్ను దగ్గరికి తీసుకునే రకము ప్రియులారా. అందుకే ఈ ఉపమానం చెప్పాడు. ఒక ఉపమానం చెప్పాడు కదండి, సైలెంట్ అయిపోవచ్చు కదా ప్రభు. లేదు, చాలామంది వచ్చారు, వీళ్ళకి వాక్యం చెప్పాలి. మరలా ఒక ఉపమానంతో కాకుండా ఇప్పుడు రెండో దానికి వెళ్ళాడు. మొదటిది చూసాం, అజ్ఞానం వల్ల, లోకాశ వల్ల గొర్రె తప్పిపోయింది. ఇప్పుడు రెండోది చూద్దాం. రెండోది ఏమని మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో చూడండి. రెండవది 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణ్యము దొరికినదని వారితో చెప్పెను కదా. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ఇప్పుడు మరొక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానం ఏంటంటే, ఒక స్త్రీ దగ్గర ఎన్ని నాణ్యాలు ఉన్నాయంట? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. 10 నాణ్యాలు ఉన్నాయి ఆమె దగ్గర. అందులో ఎన్ని పోగొట్టుకునిందంట ఆమె? ఒక నాణ్యం పోయింది. ఆ నాణ్యం పోతే మొత్తం ఇల్లంతా వెతికిందంట, ఊడ్చిందంట, మొత్తానికి దొరికింది. దొరికితే ఏం చేసిందంట? మరలా పండగ చేసుకునిందంట. ఇప్పుడు దీన్ని అర్థం అవడానికి నేను మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. ఎంత? 10 రూపాయలు. అన్ని రూపాయి కాయిన్లు. ఎంత ఉన్నాయి నా దగ్గర? 10 రూపాయలు, అన్ని రూపాయి కాయిన్లు. అయితే ఇప్పుడు ఒక రూపాయి పోయింది. ఒక రూపాయి నాకు కనపడలేదు. ఇప్పుడు ఎంత ఉంది నా దగ్గర? 9 రూపాయలు ఉన్నాయి. ఒక రూపాయి నా దగ్గర కనపడలేదు. మొత్తానికి ఇల్లంతా వెతికాను, ఆ రూపాయి నాకు దొరికింది. ఆ రూపాయి నాకు దొరికితే 10,000 ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాను. మీకు అర్థమైందా నేను చెప్పింది? మీకు అర్థమైందా? రూపాయి పోయింది, ఎంత ఖర్చు పెట్టి ఫంక్షన్ పెట్టుకున్నాను? 10,000 ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసుకున్నాను. ఇంతకీ ఏంటి ఉపమానం యొక్క భావము? ఈ నాణ్యం తప్పిపోతే ఫంక్షన్ పెట్టుకొని మరి అంత సంతోషించాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, యూదుల చరిత్రలో ఏం జరుగుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యూదుల చరిత్ర ప్రకారం ఏంటనంటే, ఇప్పుడు ఎప్పుడైనా ఒక పురుషుడికి ఒక స్త్రీకి వివాహం చేయాలని అనుకున్నప్పుడు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఈ పెళ్లి కూతురికి అంటే ఇంకేమి చూడ్డానికి వెళ్ళారు, అమ్మాయి నచ్చింది చేసుకోవాలని అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఈ అమ్మాయికి ఈ పెళ్లి కూతురికి తీసుకెళ్ళి ఆ 10 వెండి నాణ్యాలు వారి చేతిలో పెడతారు. పెట్టి ఏం చెప్తారంటే, పెళ్లి రోజున ఈ పెళ్లి కూతురు ఎవరైతే ఉంటుందో ఈమె పెళ్లి రోజున ఆ 10 వెండి నాణ్యాలు తీసుకొచ్చి మరలా వాళ్ళకు అప్పచేయాలన్నమాట, మరలా వాళ్ళకు అప్పగించాలి. సో ఇది వాళ్ళ ప్రాసెస్. అయితే ఒకవేళ ఆ స్త్రీ గనక ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యము పోగొట్టుకున్నా ఈ పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఈ పెళ్లి కూతురిని వివాహం చేసుకోరు. ఎందుకో తెలుసా? 10 వెండి నాణ్యాలు ఇస్తే అందులో ఒకటి పోగొట్టిందంట. అంటే ఈ 10 వెండి నాణ్యాల విషయంలోనే జాగ్రత్తగా లేకపోతే ఇంటినేమి బాగా చూసుకుంటుందని చెప్పి వీళ్ళు చేసుకోకపోగా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తారు. వాళ్ళు ఆమెకు మేము 10 వెండి నాణ్యాలు ఇచ్చాం, ఒకటి పోగొట్టిందంట. ఏంటి పోగొట్టిందా? అలాంటిది మాకు వద్దు. మీకు అర్థమైంది ఇప్పుడు స్త్రీకి ఒక నాణ్యం ఎంత ఇంపార్టెంటో. స్త్రీకి ఒక నాణ్యం పోయిందంటే వివాహం జరగడం చాలా కష్టం, అసలు అసాధ్యం అని చెప్పాలి. చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకున్న ఆ యూదులకున్న ఆచారం ప్రకారం వాళ్ళు ఆ 10 వెండి నాణ్యాన్ని తీసుకురావాలి. అంటే ఈ 10 వెండి నాణ్యాన్ని తీసుకురావాలంటే ఈ 10 వెండి నాణ్యాలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి ఆలోచించండి. అవునా కదా? జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ నాణ్యం ఎందుకు పోయిందనంటే అజాగ్రత్త వలన. చెప్పండి, అజాగ్రత్త వలన. ముందు గొర్రె తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది? లోకాశలు అజ్ఞానం వల్ల తప్పిపోయింది అది. ఇప్పుడు నాణ్యము పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారంటే అజాగ్రత్త. అర్థమవుతుందా?
అజాగ్రత్త వల్ల నాణ్యం పోయిందంట ప్రియులారా. మనం కూడా అంతే, కొన్నిసార్లు అజాగ్రత్త కలిగి నివసిస్తుంటాం, అజాగ్రత్త కలిగి జీవిస్తుంటాం. ప్రార్థన ఏం కాదులే ఈరోజు చేసుకోకపోతే, బాగా అలసిపోయాను, బాగా తిరిగి అందరితో మాట్లాడొచ్చాను కదా, ఇప్పుడు ఈరోజు చేసుకోకపోతే ఏంలే రేపు చేసుకుందాం, అవునా కాదా? అజాగ్రత్త. వాక్యమా ఏం పర్లేదులే, ఈరోజు అదవకపోతే ఏంటి, రేపు చూసుకుందాం, ఈలోగా చచ్చిపోతే ఏంటి పరిస్థితి? అజాగ్రత్త. అన్ని విషయాల్లో అజాగ్రత్త. దేవుని సన్నిధిగా ఏం పోతాంలే, ఈ వారం పోకపోతే ఇంకో వారము పోతాం. ఏంటంటే స్పిరిచువల్ లైఫ్లో నెగ్లిజెన్స్, కేర్లెస్నెస్గా ఉంటుంటారు. ఏం పర్వాలేదులే, ఏం కాదులే అన్నట్టుగా ఉంటుంటారు. ఇప్పుడు ఈ స్త్రీ కూడా అజాగ్రత్త వల్ల ఏం పోగొట్టుకునిందంట? నాణ్యాన్ని పోగొట్టుకునిందంట. అజాగ్రత్త కలిగి ఉంటే ప్రియులారా, మన స్పిరిచువల్ లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి నా జీవితంలో జరిగిన సంఘటనను మీకు వివరించాలని నేను ఇష్టపడుతున్నాను. కాలేజ్ చదివే రోజులో ఒక కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అంటే ఇంకా లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాం, ఆ సెమిస్టర్ రాసేసామంటే తర్వాత కంపెనీలో ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి ఒక కంపెనీ వాళ్ళు వచ్చారు. 60 మంది ఉన్నామండి. 60 మంది ఉంటే ఆ 60 మందికి వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు, యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టారు. యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి 30 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఆ 30 మందిలో ఇంకో రౌండ్ పెట్టి రౌండ్ టేబుల్ డిస్కషన్ అని కూర్చోబెట్టి ఆ డిస్కషన్ చేశారు. ఆ డిస్కషన్ చేస్తే అందులో 15 మందినే 15 మెంబర్స్నే సెలెక్ట్ చేశారు. ఆ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత మరలా ఏం చేశారంటే ఇంకో టెక్నికల్ రౌండ్ కండక్ట్ చేశారు. ఆ టెక్నికల్ రౌండ్ కండక్ట్ చేసి అందులో 2 సెలెక్ట్ చేశారు. ఆ 2లో ఒకరిని నేను సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా నా సెమిస్టర్ అవ్వకముందే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఈ ఆఫర్ వచ్చింది. చాలా సంతోషపడ్డానండి. మంచి ప్యాకేజ్ అన్నారు, చాలా ఆనందపడ్డాను. మంచిగా దేవుడు దీవించాడని అనుకున్నాను. అంతా బాగుంది. మొత్తానికి ఎగ్జామ్ రాసేసాను, అంత సెమిస్టర్స్ క్లియర్ అయిపోయింది. తర్వాత జాలీగా వెళ్ళాను. 2 వీక్స్ ట్రైనింగ్ ఇచ్చారు, బాగా ట్రైనింగ్లో కూడా బాగా నేర్చుకున్నాను. అంతా అయిపోయింది. ఇప్పుడు ప్లేస్మెంట్ చేశారనమాట. వెళ్ళండి కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాలి లైవ్గా. సో అలా మాకు లైవ్గా వర్క్ చేయడానికి మాకు పంపించినప్పుడు అక్కడికి వెళ్తే కొత్త మేనేజర్ అక్కడ. ఆ మేనేజర్ వచ్చి ఏమన్నాడంటే, ఇదిగోండి మీలో ఎవరు కూడా సాటర్డే సండేస్ లీవ్ వేయడానికి వీల్లేదు, మీకు వెడ్నెస్డే థర్స్డే ఇస్తాము లీవు అని అన్నారు. ఏటట? వెడ్నెస్డే థర్స్డే, బుధవారం గురువారం ఇస్తాం కానీ ఆదివారం ఇవ్వము, కాబట్టి మీరు అందరూ ఆదివారం వర్క్ చేయాలి అని అన్నారు. నేనేమో అప్పుడే దేవునికి ఒక తీర్మానం చేసుకున్నాను. ఏమనంటే, ప్రభువా నేను ఆదివారం ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా, ఎక్కడున్నా నిన్ను ఆరాధించకుండా మాత్రం నేను ఉండను, నీ సన్నిధిలో ఖచ్చితంగా కనబడతాను. ఇది దేవునికి నాకు ఉన్న ఒప్పందం. అయితే ఆ టైంలో మీరు ఆలోచించండి ఎంత పెద్ద శోధన నాకనేది. ఇప్పుడు జాబ్ దొరికింది, జాబ్లో వెళ్ళి అక్కడికి వెళ్ళగానే వాళ్ళు నాకు పెట్టిన కండిషన్ ఏంటంటే సాటర్డే సండే ఇవ్వము, వెడ్నెస్డే థర్స్డే తీసుకోండి అని అన్నారు. సరే అని మేనేజర్తో వెళ్ళి మాట్లాడి, సార్ ఏమనుకోకండి సార్, కావాలంటే 6 రోజులు పని చేస్తాను, మామూలుగా మాకు 5 రోజులే వర్కింగ్ డే, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని కావాలంటే 6 రోజులు పని చేస్తాను సార్, సండే మాత్రం వదిలేయండి సార్ అంటే, ఎందుకు దేనికి అని అన్నాడు. చర్చికి సార్ అన్నాను. ఏంటి చర్చికా? ఏ జనరేషన్లో ఉన్నావు? ఇలాగే అన్నారు నాతో. ఏ జనరేషన్లో ఉన్నావు? చర్చికి వెళ్ళాలా? ముందు నేర్చుకో, ఫ్రెషర్వి అని అన్నారు. సార్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నానంటే నో అంటే నో అని అన్నాడు. ఇచ్చేది లేదని అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలే. ఇంటికి వెళ్ళా, ఇంట్లో వాళ్ళకి చెప్పా. వాళ్ళు డౌట్ఫుల్గా నా మొహం చూశారు, వీడు ఏం చేయబోతున్నాడు ఇప్పుడు అని. ఏం చేయబోతున్నాడు అని. ఇంట్లో వాళ్ళేమో సరేలే 1 సంవత్సరం కళ్ళు మూసుకో అయిపోతుంది కదా, ఎక్స్పీరియన్స్ దొరికాక వేరే కంపెనీ చూసుకుందిలే అని అంటున్నారు. కానీ మనసు మాత్రం రాజీ పడొద్దు, అజాగ్రత్తగా ఉండదు. నీ స్పిరిచువల్ లైఫ్ ఈ 1 ఇయర్లో ఏమైపోతుందో నీకు తెలియదు కదా. అప్పుడు ఆదివారమే కదండి ప్రభు సన్నిధిలో మనకు ఆరాధన కానీ, ప్రభు సన్నిధిలో వాక్యం కానీ ఇవన్నీ ఉండేది. అయితే నాకేమో ఏం చేయాలని ఆలోచన వచ్చేది. ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఏం చేయాలంటే మనసులో ఆ ఉద్యోగం వదిలేయి అన్నట్టుగా నాకు దేవుని స్వరం వినపడుతుంది, ఆ ఉద్యోగాన్ని వదిలేయనని. ఏం చేయాలి? సరే అని అనుకున్నాను. ఆ ఉద్యోగాన్ని ఇంకా రెసిగ్నేషన్ పెట్టేశాను. నేను రానండి అని చెప్పాను. వాళ్ళు పిలిచి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిన్ను ట్రైన్ చేసి ఇంతమంది స్టూడెంట్స్ నిన్ను తీసుకుంటే ఇప్పుడు నువ్వు రానంటావా? నువ్వు రానంటే మాకు ఎంత నష్టమో తెలుసా, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందంటే అయితే సండే లీవ్ ఇవ్వండి వస్తానని అన్నాను. వాళ్ళు మొత్తానికి కుదరదని అన్నారు, నేను కూడా కుదరదని అన్నాను. అక్కడితో జాబు రిజైన్ చేసేసాను, బయటకు వచ్చేసాను. అంటే ఆ జాబ్ ఇంకా వద్దని అనుకున్నాను. సో అక్కడితో అది ముగిసింది. అయితే దాని తర్వాత అండి ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ అంటే, నాకేంటి ఏ జాబ్ అయినా దొరుకుతుందనే కాన్ఫిడెన్స్లో ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట అది.
ఏ కంపెనీకి వెళ్ళి అటెండ్ అయినా ఉద్యోగాలు ఇవ్వలే. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేశాను కదా జాబు, కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇంకేదున్నా సరే వచ్చేస్తుంది అని అనుకున్నాను. కానీ చాలా కంపెనీలు తిరిగానండి, ఎక్కడ కూడా నాకు ఉద్యోగం రాలే. ఆ ఉద్యోగం రానప్పుడు నేను పడిన ఆ వేదన ఉంటుంది చూసారా, చాలా బాధపడ్డాను. ఎందుకు దేవా, నీకోసం కదా నేను వదులుకునింది, నీకోసమే కదా నేను ఉద్యోగాన్ని వదులుకునింది. నిన్ను ఆరాధించడానికి నాకు వాళ్ళు ఒక రోజు ఇవ్వనని అన్నారు, అందుకు నేను వద్దని అనుకున్నాను. నా జీవితంలో అజాగ్రత్తగా నాకు ఉండడం ఇష్టం లేదు. మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉండాలని అనుకునే కదా నేను వాటిని వదులుకున్నాను. దేవా దయచేసి నాకు ఒక ఉద్యోగం ఇవ్వవా అని చెప్పి పాపం అంటే ప్రార్థన చేసాను ఎక్కువగా దేవుని సన్నిధిలో. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని అడిగాను, దేవా నాకు దయచేసి ఉద్యోగం దయచేవయ్యా. ఎందుకనంటే ఉద్యోగం లేకపోతే ఇంట్లో ఉన్నాలండి, బయట ఉన్నాళ్ళు, స్నేహితులు, బంధువులు ఏమేమి అంటారో ఎన్నెన్ని అంటారో అన్నీ అనుభవించేసానండి. వచ్చిన జాబ్ను వదిలేసి ఇంట్లో కూర్చున్నారని చెప్పి నన్ను అదోలా చూసేవాళ్ళు. చాలా బాధ అనిపించేది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ కంపెనీ వాడికి వెళ్ళినా రిజెక్టెడ్ అనేటాడు. ఆ రిజెక్షన్ అనే మాట వింటుంటే భయం వేసేది, బాధ వేసేది. ఏంటి రిజెక్ట్ చేశారా, ఇది కూడా అవ్వలేదా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయేవాడిని. ఏంటో అసలు వస్తుందో రాదో అనే స్థితిలోనికి వెళ్ళిపోయాను నేను. తర్వాత దేవుని మహాకృపను బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మరొక మార్గం తెరిచాడు. ఒక కంపెనీకి వెళ్ళాను, ఉద్యోగం వాళ్ళు ఇచ్చారు, ఇంటర్వ్యూ అంతా అయిపోయింది, ఇచ్చారు, ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఎంత సంతోషం అంటే ఆ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి తిన్నగా మా ఇంట్లో వాళ్ళకి చేతిలో ఇచ్చా, చూడండి అని నేను. వాళ్ళు చూసి ఇదేంటిది, ఫస్ట్ కంపెనీ కంటే డబుల్ శాలరీ ఇచ్చారేంటి అని అన్నారు వాళ్ళు. అంటే దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేస్తాడో. ఆయన కోరకు మనం నిలబడినప్పుడు నాకు ముందున్న కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కంటే ఈ కంపెనీ వాళ్ళు వాటికంటే 2 ఇంతలు ఎక్కువ శాలరీ ఇచ్చారు వాళ్ళు నాకు ఇక్కడ. ఇంకెక్కువగా దేవుడు దీవించాడు. ఎంత గొప్పగా దీవించాడంటే శని ఆదివారం లీవు, ఇంకా సంబరం అని అనుకోండి. నాకు అమ్మయ్య మొత్తానికి నేను కోరుకున్న నా ఆత్మీయ జీవితం నాకు దక్కింది అని అనుకున్నాను. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ప్రియులారా, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం ఉండకూడదు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉంటారు చాలామంది. సండే పోకపోతే ఏం కాదులే అని అనుకుంటుంటారు. దేవుడు నీతో మాట్లాడే సమయం అది, దేవుని మహిమ దిగొచ్చే సమయం అది. ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ దిగొచ్చేది ప్రజలతో మాట్లాడాలని. దేవుని సన్నిధిలో ఆలయంలో దేవుడు దిగొచ్చి నీతో మాట్లాడే సమయంలో నువ్వు కనబడకుండా ఎగ్గొట్టావని అనుకో, దేవుని వాక్యాన్ని ఏం వినగలవు, దేవునిలో ఏం ఎదగగలవు, దేవునిలో ఏ విధంగా బలపడగలవు. కాబట్టి దేవుడు ఏమంటాడో తెలుసా, అజాగ్రత్త కలిగిన జీవితము వద్దు అని అంటున్నాడు ప్రియులారా. అజాగ్రత్త వద్దండి. ఆత్మీయ జీవితంలో ఆ నిర్లక్ష్య ధోరణి వద్దు. ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా ఉంటున్నారేమో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు అలా ఉంటే ఇదిగో నువ్వు నన్ను ఆరాధించలేవు. నన్ను ఆరాధించాలంటే ఆత్మతోను సత్యముతోను హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించాలి. అలా ఆరాధించాలన్నప్పుడు నాతో సహవాసం ఉండాలి కదా, నా మాటలు వినాలి కదా, నా వాక్యాన్ని ధ్యానించాలి కదా. ఇలా చేసినప్పుడే కదా నీ గుండెల్లో క్రీస్తు ఉంటాడు. లేకపోతే అజాగ్రత్త కలిగి ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను వచ్చింది ఇలా నువ్వు అజాగ్రత్త కలిగి ఉన్నా నీకోసం నేను వచ్చాను, నిన్ను రక్షించుకోవడానికే నేను వచ్చాను అని అంటున్నాడు ప్రభు. నిజమే ప్రియులారా, అజాగ్రత్త అనేది మంచిది కాదు ప్రియులారా. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆమె వేడి నీళ్ళు డేక్షలో పట్టుకొని వెళ్తుందండి. వేడి నీళ్ళు డేక్షలో పట్టుకొని వెళ్తుంటే టీవీ సీరియల్ వచ్చిందంట. టీవీ సీరియల్లో కార్తీక దీపం గురించి యాడ్ వచ్చింది. రేపు ఏం జరగబోతుందో ఏదో చూపిస్తున్నారంట. ఈమె నిలబడి ఆ డేక్ష నిలబడి ఇట్లా చూస్తుందన్నమాట. అలా చూస్తుంటే చిన్న బాబు ఉన్నాడు, ఇక్కడ 2 నెలలు బాబు అక్కడ పడుకోబెట్టారు. ఈమె తీసుకొని వెళ్తుంది. ఆ యాడ్ రేపు ఏం జరుగుతుందో చూడాలని చెప్పి అలా ఆ బరువు ఉన్న దాన్ని అలా పట్టుకొని నిలబడి ఉందన్నమాట. అలా నిలబడి ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే బరువు ఎక్కువైపోయింది, వేడి ఎక్కువైపోయింది. అలా చేయి కాలగానే అలా వదిలేసింది ఆమె ఆ డేక్ష అలా వదిలేసింది. అలా డేక్ష వదిలితే బాబు అక్కడ ఉన్నాడు, డేక్ష ఇక్కడ పడింది. డేక్ష ఇలా కింద పడి ఏమైందో తెలుసా, మొత్తం నీళ్ళంతా పోయి ఆ బాబు మీద పడిపోయిందండి. నీళ్ళంతా పోయి ఆ బాబు మీద పడిపోయింది. గట్టిగా అయ్యో అని చెప్పి ఏడ్చేసింది అనమాట. ఈమె అరిచేసరికి భర్త పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చూస్తే బాబు మీద వేడి నీళ్ళు పడిపోయింది. బాబు అరుస్తున్నాడు. భర్త చూశాడు, సీరియల్ చూస్తూ నిలబడి ఏమో చేసిందని ఆయనకు అర్థమైపోయింది. వెంటనే గుడ్డ చుట్టి బాబును ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ తీసుకెళ్తే హాస్పిటల్ తీసుకెళ్లేసరికి డాక్టర్స్ ఏమన్నారో తెలుసా, బాబు చిన్న బాబు కదా, 2 నెలలు కదా, మృదువైన చర్మం కదా, ముక్కులో నుంచి నోట్లో నుంచి వేడి నీళ్ళు లోపలికి వెళ్ళిపోయింది, మొత్తం అంతా కాలిపోయింది, చచ్చిపోయాడని చెప్పారండి. బాబు చచ్చిపోయారని చెప్పింది. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని అంటే అజాగ్రత్త. ఏం పర్వాలేదులే, నెగ్లిజెన్స్ చాలా ప్రమాదము ప్రియులారా. ఏం పర్వాలేదని అనుకుంటాం, అదే మన నెత్తి మీదకి వస్తుంది. ఇంకొక వీడియో చూశాను, వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ఏంటంటే ఒక వ్యక్తి కెమెరా ఇలా పెట్టుకొని సెల్ఫీ పెట్టుకొని ఇలా నిలబడి ఉన్నాడు. ఎక్కడో తెలుసా, రైల్వే ట్రాక్ దగ్గర నిలబడి ఉన్నాడు.
ట్రైన్ దగ్గరకు వస్తే పక్కకు జరిగిపోదామని అనుకున్నాడు. దగ్గరకు వచ్చిన తర్వాత నేను పక్కకు జరిగాను చూడండి అని చెప్పి దాన్ని అప్లోడ్ చేసి లైకులు, కమెంట్లు, షేర్లు రావాలని ఎక్స్పెక్ట్ చేసి సెల్ఫీ పట్టుకొని ఇలా నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే ట్రైన్ వస్తుంది, పాపం డ్రైవర్ హార్న్ చేస్తూనే ఉన్నాడు, చాలా వేగంగా వస్తుంది. ఆ వస్తున్న వేగాన్ని అంచనా వేయలేకపోయాడు, నిలబడి ఉన్నాడు. ఇంకేం దగ్గరకు వచ్చింది, పక్కకి వెళ్దామని అనుకున్నాడు. ఈలోగా ట్రైన్ వచ్చి తలకు గుద్దేసిందని తిరిగి కింద పడ్డాడు. ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి చచ్చిపోయి ఉన్నాడు. బలంగా ఆ ఫోర్స్తో తగిలితే ఉంటుందంటారా తల? మీరు ఉండదు, చచ్చిపోయాడండి. తను అనుకున్నాడు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎన్ని లైకులు వస్తాయో, ఎన్ని కమెంట్లు వస్తాయో, ఎన్ని షేర్లు వస్తాయో అని అనుకున్నాడు. మొత్తానికి ప్రాణమే పోయింది. ఎందుకు జరిగిందంటారు? అజాగ్రత్త వలన కాదంటారా చెప్పండి? నెగ్లిజెన్స్ వల్ల కాదంటారా చెప్పండి? నెగ్లిజెన్స్గా ఉంటూ కేర్లెస్నెస్గా ఉంటే జరగదంటారా చెప్పండి? మనం ఊహించని టైంలో మనం చచ్చిపోయే పరిస్థితులు ఏర్పడతాయి ప్రియులారా. ఇంకా వాక్యంలో కూడా చూడగలిగితే సామెతల గ్రంథం 19:16 చూడండి. సామెతల గ్రంథం 19:16 చూడండి. అక్కడ ఏమని రాయబడిందో, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు బ్రతుకుతాడనుందా చచ్చిపోతాడనుందా? చచ్చిపోతాడంట. కాబట్టి ఆత్మీయ జీవితంలో అజాగ్రత్త వద్దు. కాబట్టి 2 ఉపమానాలు చెప్పాడు ప్రభు. ఒకటి, తప్పిపోయిన గొర్రె. ఎందుకు తప్పిపోయింది? ఒక గొర్రె అజ్ఞానం వలన, లోకాశల వలన తప్పిపోయింది. ఇప్పుడు రెండోది మాట్లాడాడు, ఈమె నాణ్యం పోగొట్టుకునిందంట. ఎందుకు? అజాగ్రత్త వలన నాణ్యం పోగొట్టుకునింది. అందుకే క్రీస్తు అంటున్నాడు, నీలో నేను జన్మించాలి, నీలో నేను లేనప్పుడు అజ్ఞానంగానే ఉంటావు. కాబట్టి అది జరగకూడదనే యేసుక్రీస్తు వారు అలాంటి వ్యక్తుల కోసం వచ్చారంట. ఈరోజు వాక్యం వింటున్న మీలో అజాగ్రత్త కలిగి ఉన్నారేమో, వాక్యాలు తెలిసి కూడా అజాగ్రత్త కలిగి ఉన్నారేమో. వద్దని అంటున్నాడు ప్రభు. ఇప్పుడైనా మీ మనసును మార్చుకొని క్రీస్తుకి మీ హృదయాన్ని సమర్పించుకోమనే చెప్తున్నాడు ప్రభు. ఇంకా చివరిది, మూడోది, మీరందరూ చాలాసార్లు వినేసిందే. త్వరగా చెప్పి ముగిస్తాను, కంగారు పడకండి. ఈ మూడోది, ఈ ఉపమానం గురించి ఆలోచిస్తే ఎవరి గురించి రాయబడింది తెలుసా? తప్పిపోయిన కుమారుడు. ఎంతమంది తెలుసా అండి తప్పిపోయిన కుమారుడు గురించి? ఎత్తుతారా? తప్పిపోయిన కుమారుడు గురించి ఏంటి తెలియదేటి, వినలేదేటి? అయ్యో బాబాయ్, చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను నేను తప్పిపోయిన కుమారుడు గురించి. అసలు తప్పిపోయిన కుమారుడు గురించి తెలియనోడు లేడు నాకు తెలిసినంత వరకు. మీరు సంఘానికి వెళ్తే, చర్చిలకు వెళ్తే అసలు ఇలాంటి సంగతులు వినకుండా మీరు ఉండలేరు. ఎందుకనంటే అంత గొప్ప చరిత్ర, లేకపోతే అంత గొప్ప విషయము అక్కడ మరి చెప్పబడింది. చాలామంది దైవజనులు మరి ఎంతోమంది తప్పిపోయిన పరిస్థితుల నుంచి దేవుని దగ్గరికి ఎలా వచ్చారు, ఆ సందర్భాన్ని రుజువు చేసే విషయాలన్నమాట. సరే, మొత్తానికి ఇప్పుడు మనం చూస్తే మూడోది ఏంటనంటే, తప్పిపోయిన కుమారుడు. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారంట. ఎంతమంది? అందులో చిన్నోడంట, నాన్న నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అడిగాడట. ఏంటట? నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అడిగాడంట. పాపం తండ్రి సరే అని చెప్పి ఆస్తి పంచి పెట్టేశాడంట. ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు తండ్రి బ్రతుకున్నప్పుడు, తండ్రి ఇంకా బ్రతికే ఉన్నప్పుడు ఆస్తి పంచమని కుమారుడు అడగకూడదండి. ఒకవేళ అడిగితే యూదుల ఆచారం ప్రకారము ఆ కుమారుడు ఆ తండ్రిని చంపేశాడు అని, ఆత్మీయంగా చంపుకున్నాడు అని, నాకు తండ్రి అవసరం లేదు అని. అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చెప్తుండో తెలుసా? నువ్వు నాకు అవసరం లేదు, నా దృష్టిలో నువ్వేమైపోయావు? చచ్చిపోయావు. నువ్వు నాకు అవసరం లేదు, నీ ఆస్తి ఇచ్చేయి. మనం కూడా అంతే, దేవా నువ్వు నాకు అవసరం లేదయ్యా, మంచి ఉద్యోగం ఇవ్వు, ముందు ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టడానికి సాయం చేయి, పొలాలు కొనాలి, రొయ్యల చెరువులు కట్టుకోవాలి, ముందు వాటి సంగతి చూడు. నువ్వొద్దు, ఏం కావాలి? ఆస్తులు కావాలి. నువ్వు ప్రార్థన చేయు, ఏం కావాలి? దేవుని దీవెనలు కావాలి. నువ్వు సహవాసం పెట్టుకో, కానీ దేవుడు అన్నీ ఇచ్చేయాలి. ఈ బ్యాచ్, ఈ కోవకు చెందిన వాళ్ళు అనమాట. సో మొత్తానికి అడిగాడు తండ్రి, సరేలే అని చెప్పి ఆస్తి రాసి ఇచ్చేస్తే తీసుకెళ్ళాడంట. ఊర్లో అంతా పోయి ఎక్కడో దూరంగా పోయి బాగా ఎంజాయ్ చేశాడంట. ఎంజాయ్ చేసి కరువు వచ్చిందంట. ఉన్న స్నేహితులందరూ వదిలేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, డబ్బులన్నీ అయిపోయేసరికి ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో, అక్కడ ఏం జరిగిందో జాగ్రత్తగా మనసు పెట్టి చదవండి. అద్భుతమైన విషయాలు అక్కడ దేవుడు మనకు తెలియపరిచాడు. చూడండి ఏమని రాయబడిందో. లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం. 14వ వచనం, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను.
అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. ఎక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడంట? పందులు మేపే వాడి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యాడంట. వాస్తవంగా ఆస్తిపరుడు అండి, ఐశ్వర్యవంతుడండి ఈ కుమారుడు. వాళ్ళ నాన్నకు చాలా ఆస్తి ఉందండి, చాలా మంది సేవకులు ఉన్నారండి ఆయన కింద. కానీ ఇప్పుడు పందులు మేపడానికి వెళ్ళాడంట. మీరు ఆలోచించండి, యూదులు ఎక్కడ కూడా వాళ్ళు గొర్రెలను మేపుతారు కానీ పందులను మేపరు. ఎందుకో తెలుసా? వాళ్ళు అపవిత్రమైన జంతువుగా ఎంచుకుంటారు. వాళ్ళు గొర్రెల్ని మేపుతారు కానీ పందుల్ని మేపరు. మరి పందుల్ని మేపది ఎవరనంటే అన్యులు. ఇప్పుడు చూడండి, ఆస్తిపరుడు, తండ్రికి మంచి ఆస్తిపరుడు కుమారుడు, వారసుడు, ఇతను పోయి ఏం చేస్తాడంటే ఒక అన్యుడి కింద పనిచేస్తూ ఆ పందుల్ని చూసుకునే పనిలో ఉన్నాడంట. తర్వాత ఏం జరిగింది చూడండి 16వ వచనంలో, వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదంట. కనీసం ఆ పందులు తిండని ఏదైనా తిందాము, ఆ పొట్టులో ఉన్నది ఏదైనా వాటినైనా తిందాం, ఆ గింజలైనా తిందామని అనుకున్నాడంట. అది కూడా ఎవరు ఇవ్వలేదంట. ఇవ్వకపోయేసరికి ఇప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి ఏమన్నాడో జాగ్రత్తగా చూడండి. 3 మాటలు చెప్తాడు, 3 మాటలు చెప్తాడు. ఆ మాటలు జాగ్రత్తగా చూడండి, ఏం చెప్తున్నాడో చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తనకు తానే మనసులో చెప్పుకుంటున్నాడు. ఏమేం చెప్పాలనుకున్నాడో చూడండి. 3 విషయాలు చెప్పాలనుకుంటాడు. ఏమని చెప్పాలనుకుంటున్నాడు చూడండి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. మొదటి మాట ఏంటి చెప్పండి? తండ్రి, పరలోకమునకు నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. ఇది మొదటి మాట. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ కుమారుడు ఏమని మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా చూడండి. ఆ మాట ఏమని అన్నాడంటే, నేను పరలోకమునకు విరోధముగా అని అన్నాడండి. పరలోకమునకు విరోధముగా అని అంటున్నాడు. యూదులు ఎప్పుడైనా సరే వాళ్ళు యెహోవా అనే నామం ఉచ్చరించక ముందు, ఒకవేళ వీళ్ళైనా తప్పు చేసింటే, ఒకవేళ వీళ్ళేమైనా ఆ నామం పలకడానికి వీళ్ళు భయపడితే, పర్యాయ పదం వాళ్ళు వాడే పదం ఏంటంటే పరలోకమునకు అనే పదాన్ని వాడతారు. వాస్తవంగా ఆ మాట ఎక్కడో ఎలా ఉండాలి తెలుసా? నేను యెహోవాకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని అని చెప్పాలి. కానీ యెహోవా అనే నామము పలకడానికి కూడా ఈ కుమారుడు ఇష్టపడట్లేదు. ఈ కుమారుడు ఏమంటున్నాడు తెలుసా? పరలోకమునకు అనే మాట అంటున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో వాళ్ళకు ఒక ఆజ్ఞ ఉంటుంది, నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనే మాట ఉంది. కాబట్టి పాపం చేసిన వాడు ధైర్యంగా పలకలేడండి, యెహోవా అనే పేరు పలకలేడండి. అందుకే దానికి పర్యాయ పదం పరలోకమునకు అనే పదాన్ని వాడతారు వాళ్ళు. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే ప్రియులారా, యూదులు కూడా వాళ్ళకు రాజులకు అప్పుడు ఏమైనా మాకు బైబిల్ కావాలి, ధర్మశాస్త్రం కావాలంటే, ఇప్పుడంటే మనకు బుక్స్ వచ్చింది, ప్రింట్ చేసి ఇచ్చేస్తాం. ఆ రోజుల్లో అలా లేదు, కూర్చొని రాయవలసిన పరిస్థితి. శాస్త్రులు యాజకులు కూర్చొని ఏం చేసేవాళ్ళు తెలుసా? కూర్చొని రాసి, రాజులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ కావాలని అన్నప్పుడు ఈ గ్రంథాన్ని వాళ్ళ చేతికి ఇచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? రాసేటప్పుడు యెహోవా అనే మాట రాయాల్సి వచ్చింది అనుకోండి, యెహోవా అనే మాట రాయాల్సి వస్తే పెన్ అక్కడ పెట్టి వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చొని యెహోవా అని రాసేవాళ్ళు. వాళ్ళు అంత భయపడతారు, దేవుడి నామం అది పవిత్రంగా ఉండాలని ఆలోచిస్తారు. యెహోవా మరియు అని ఏదో ఒక పదం రాసి మరలా యెహోవా అని రాయాల్సి వస్తే మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ పెన్ను కింద పెట్టి మరలా వెళ్ళి స్నానం చేసుకొని మరలా వచ్చి మరలా కూర్చొని రాస్తారు. అంత భయం అండి వాళ్ళకు, అంత భయం అండి. సో వాళ్ళు యెహోవా అనే పదానికి పర్యాయ పదం పరలోకం అని పిలుస్తారు. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే ఈ కుమారుడు ఏమంటారు తెలుసా? నేను పరలోకమునకును నీకును విరోధంగా ఏం చేశాను? పాపము చేశాను. అంటే ఈ కుమారుడికి వాక్యము తెలుసా? తెలుసు. యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదని పరలోకం అనే పదాన్ని వాడుతున్నాడంటే ఒకసారి ఆలోచించండి, ఈ కుమారుడికి వాక్యము తెలుసా? తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పటి వరకు 2 విన్నాం. ఒకటేమో అజ్ఞానం వల్ల, లోకాశ వల్ల తప్పిపోయింది గొర్రె. రెండోది విన్నాం, అజాగ్రత్త వలన తప్పిపోయింది నాణ్యము. అయితే ఈ 3వ కేటగిరీ ఏంటో తెలుసా? ఎవరో తెలుసా? వీళ్ళు అన్నీ తెలిసి కావాలని తప్పిపోయిన వాళ్ళు. నీకు అర్థమవుతుందా? మీకేం వాక్యాలు తెలియక కాదు,
మీకేం సేవకులు చెప్పక కాదు, మీకు అన్నీ తెలుసు. వాక్యంలో ఏ పాటించాలో ఏ పాటించకూడదో, ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో మీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కావాలని తప్పిపోయే బ్యాచ్ అన్నమాట. అలాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఈరోజు నువ్వు కూడా అలాగే కావాలని తప్పిపోయావేమో, అన్నీ తెలిసి కావాలనే నువ్వు దారి తప్పిపోయి దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్నావేమో. నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. కావాలని తప్పిపోయిన బ్యాచ్ ప్రియులారా వీళ్ళంతా. మీరు ఎప్పుడైనా కుక్క పిల్లని పెంచుకున్నారు అనుకోండి, ఈ కుక్క పిల్లని పెంచుకొని మీరు బయటికి తీసుకెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం కనుక అది బయటకు వస్తుంది అనుకోండి, అలా బయటికి మీరు తీసుకెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈ కుక్క కనుక ఎదురుగా ఒక 10 కుక్కల్ని చూసి ఆ కుక్కలన్నీ అరుస్తూ ఉన్నాయి అనుకోండి, బౌ 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 అని అరుస్తున్నాయి అనుకోండి, ఈ కుక్క ఏం చేస్తుంది చెప్పండి? ఈ కుక్క ఏం చేస్తుంది? అవి అరుస్తున్నాయి కాబట్టి ఈ కుక్క కూడా అరవడం మొదలు పెడుతుంది. అసలు అవి ఎందుకు అరుస్తున్నాయో దీనికి తెలీదు. అసలు అవి ఎందుకు అరుస్తున్నాయో ఈ కుక్కకు తెలీదు. కానీ ఈ కుక్క ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు అరుస్తున్నారు కాబట్టి నేను కూడా అరుస్తానని అంటారు. అంటే మనలో కూడా చాలా మందికి ఈ కుక్క బుద్ధి ఉందన్నమాట. కుక్క బుద్ధి. బాధపడకండి. కుక్క బుద్ధి అంటే దీనికి ఏంటో తెలుసా? వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు అరుస్తున్నారు కాబట్టి నేను కూడా అరవాలని అనుకుంటుంది. అలాగే మనలో కూడా చాలా మంది అతను ఎవరో కోడి పుంజు కటింగ్ చేయించుకున్నాడు కాబట్టి నేను కూడా ఆ కోడి పుంజు కటింగ్ చేయించుకోవాలని అనుకుంటాడు. అతను ఎవరో ప్యాంటు చింపుకున్నాడు, నేను కూడా అర్జెంటుగా ఏం చేయాలి? ప్యాంటు చింపుకోవాలని అనుకుంటాడు. అతను ఎవరో ప్యాంటు మీద ప్యాంట్ వేసాడంట కాబట్టి నేను కూడా ఆ ప్యాంటు మీద ప్యాంట్ వేసేద్దామని అనుకుంటాడు. అంటే ఈ కుక్కకి ఎలాగైతే వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో తెలీదో కాబట్టి ఈ కుక్క అరిచేస్తుందో మన వాళ్ళు కూడా అంతే. లోకంలో వాళ్ళు ఏదో చేశారంట, మనం కూడా అర్జెంటుగా చేయాలి. వీళ్ళకేం వాక్యం తెలియక కాదు, మన క్రైస్తవులే ఆత్మీయులుగా అస్సలు కనపడరు, అసలు డీసెంట్గా అస్సలు కనపడరు. ఆ లోకంలో వాడు ఫ్యాన్, వాడు గడ్డం బాగా పెంచాడు కాబట్టి నేను గడ్డం బాగా పెంచుతాను, వాడు మీసాలు ఇలా పెంచాడు కాబట్టి నేను మీసాలు పెంచుతాను అని అంటుంటారు. పురుషులే కాదు స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చేసేవన్నీ, ఆమె అలాంటి జాకెట్ వేసిందంట, ఈమె ఇలాంటి చీర కట్టిందంట, ఆమె అలాంటి నగలు వేసిందంట, అలేరే వేసారు కాబట్టి మనం కూడా వేసేయాలని అనుకుంటూ ఉంటారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎవరి బుద్ధి అని అంటారు? ఎవరి బుద్ధి? బాధపడుతున్నారా? అమ్మా కావాల్సిన తప్పిపోయే బ్యాచ్ అనమాట మనమంతా కూడా. అన్నీ తెలిసి తప్పిపోవడం. దేవునిలో నడవడం చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ఈ కుమారుడు తండ్రి వద్దని అనుకున్నాడు కానీ తండ్రి ఆస్తి కావాలనుకున్నాడు. మనం కూడా అంతే. దేవుడు వద్దు, దేవుడు మాత్రం మనకు అన్ని ఇచ్చేయాలి, పొలాలు ఇచ్చేయాలి, ఇల్లు ఇచ్చేయాలి, కారు ఇచ్చేయాలి, బంగ్లా ఇచ్చేయాలి, అన్ని ఇచ్చేయాలి, కానీ దేవుడు మాత్రం వద్దు. దేవుని కోసం బ్రతకడం మాత్రం ఏమీ ఉండదు. కానీ కొంచెం నొప్పి వచ్చిందంటే ఎందుకు దేవా అని మరలి తిరిగి ప్రశ్నించడం, ఇలాంటివి బాగా అలవాటు అయిపోయిందండి మనకు. కానీ ఈ కుమారుడు తప్పిపోయాడు. ఎందుకో తెలుసా? అన్నీ తెలిసి కావాలని తప్పిపోయాడు. ఈరోజు నీకు తెలుసు నేను తప్పిపోయాను, నేను చూడకూడని దృశ్యాలు చూడకూడదు అని తెలుసు నీకు, అయినా చూస్తున్నావు. నువ్వు చేయకూడని పనులు చేయకూడదని తెలుసు, అయినా చేస్తున్నావు. నువ్వు ఈ దేహం దేవుని ఆలయం నీకు తెలుసు, అయినా ఈ దేహాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు పాడు చేస్తున్నావు. ఏమండి ఈ దేహం కనుక మీరు మార్కెట్లో తీసుకెళ్ళి ఏమండి నా అవయవాలన్నీ ఇచ్చేస్తాను తీసుకొని డబ్బులు ఇవ్వండి అని అంటే ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? సుమారుగా నీ అవయవాలకు వాళ్ళు కట్టిన రేట్ ఏంటో తెలుసా? 4 కోట్ల నుంచి 10 కోట్లు పలుకుతుందండి. నీ కళ్ళు, నీ గుండె, లివరు, కిడ్నీ ఇవన్నీ తీసుకొని దానం చేసి అనుకో, సుమారుగా 4 కోట్ల నుంచి 10 కోట్లు నీ శరీరం విలువ. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక బండి ఉందని అనుకోండి, బైక్ ఎంత ఉంటుందండి సుమారుగా? ఒక బైక్ ఎంత ఉంటుంది? 1,00,000 వేసుకుందామా? వెరీ గుడ్. ఇప్పుడు 1,00,000 పెట్టి బైక్ కొన్నానండి నేను. ఎంత పెట్టి? 1,00,000 పెట్టి బైక్ కొన్నాను. ఇప్పుడు ఆ బైక్ ముందుకెళ్ళాలంటే కదలాలంటే అందులో ఏం పోయాలి? పెట్రోల్ పోయాలి. నేను పెట్రోల్ కాకుండా స్టైల్గా వాటర్ బాటిల్ తీసుకెళ్ళి వాటర్ పోసాను అనుకోండి, మీరు చూసి నన్ను ఏమంటారు చెప్పండి? నిజంగా ఏమంటారు చెప్పండి? నన్ను అసలు తలకాయ ఉందా? మైండ్ పనిచేస్తుందా? నీకు తెలివి ఉందా లేదా? అందులో నీళ్లు పోస్తే ఇంజిన్ పాడైపోతుంది. 1,00,000 పెట్టి కొన్నాం, ఇంజిన్ పాడైపోతుంది అయ్యా, ఆ మాత్రం తెలీదా నీకు అని చెప్పంటారు. ఓహో మంచిది, బాగానే ఉంది. 1,00,000 రూపాయలు బండి పెడితే అందులో పెట్రోల్ పోయాలి, నీళ్లు పోయకూడదని ఈ జ్ఞానం మనిషికి ఉంది. ఓకే బాగుంది. ఇప్పుడు 4 కోట్ల నుంచి 10 కోట్లు విలువైన ఈ శరీరం, ఇందులో నీళ్లు పోయండి మంచిదే, మజ్జిగ తీసుకోండి మంచిదే, జ్యూసులు తాగండి మంచిదే, బ్రాందీలు, విస్కీలు, రమ్ములు అని చెప్పి వేసేస్తున్నారే. మరి ఇది పాడైపోదా? ఇది పాడైపోదా? 1,00,000 రూపాయలు బండి దగ్గర ఎంత జాగ్రత్త అండి మనిషికి. 1,00,000 రూపాయలండి అని చెప్పి అంటాడండి. నీళ్లు పోస్తే 1,00,000 రూపాయలు బండి ఇంజిన్ పాడైపోతుందని అంటారు. మరి అంతకంటే విలువైంది కదా నీ శరీరము, ఇది పాడవదా? నచ్చినప్పుడల్లా రమ్ము, విస్కీ, బ్రాండీ ఇంకా ఏవో పేర్లు ఉంటాయి కదా, నచ్చినప్పుడల్లా వేసేస్తుంటారు, మత్తులోకి వెళ్ళిపోతుంటారు. విలువైన దేహం కదా, దీనికి ఆ జాగ్రత్త లేదా? కొనే వస్తువు దగ్గర ఉందండి జాగ్రత్త, కానీ మనిషి ఏంటో మరి వస్తువులకి ఇస్తున్నాడు కానీ విలువైన శరీరానికి మాత్రం ఇవ్వట్లేదు. ఆఖరికి విచిత్రం ఏంటంటే ఒక ఫోన్ కొనండి, ఆ ఫోన్ కింద పడితే ఎక్కడ డిస్ప్లే పోతుందని ఏం వేయించుకుంటాడు? ఒక గ్లాస్ వేయించుకుంటాడు, టెంపర్ గ్లాస్లో వేయించుకుంటాడు. ఎందుకు? ఫోన్ మళ్ళీ కింద పడితే 4,000 5,000 మళ్ళీ డిస్ప్లేకి పెట్టాలి కదా. అరే 4,000 5,000కు నువ్వు ఆలోచించావు,
అంతకంటే విలువైందయ్యా నీ శరీరము. ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నాం? అన్ని తెలుసు, తప్పని తెలుసు, ఎందుకు ఇంకా మరలా అదే పాపం చేస్తున్నాం? తెలుసు కదా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉండకూడదని, అక్రమ సంబంధాలు ఉండకూడదని తెలుసు, అయినా ఏం చేస్తారు? అదే పాపాన్ని మరలా చేస్తారు, అదే తప్పుని మరలా చేస్తారు. అన్ని తెలిసి కావాలని తప్పిపోయిన బ్యాచ్ గురించే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నీకోసం నేను వెతుక్కుంటూ వచ్చాను ఈ రాత్రి. అన్ని తెలిసి తప్పిపోతున్నావు కదా, వాక్యాలు తెలిసి కూడా తప్పిపోతున్నావు కదా, నీకోసమే వచ్చానంటున్నాడు ప్రభు. నీ గుండెలో చోటు సంపాదించుకోవడానికి వచ్చానంటున్నాడు ప్రభు. పరిశుద్ధంగా నిన్ను నిలబెట్టుకోవడానికే వచ్చానని అంటున్నాడు ప్రభు. నీ గుండెలో నువ్వు చోటు ఇచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ ఆయన చేస్తాడు. అది నీ గుండెల్లో చోటు ఉండాలి, అది ఇచ్చినప్పుడే దేవుడు సంతోషపడతాడు. ప్రియులారా, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే మనము విలువైన దేవుని ఆలయము. ఈ విషయంలో ఎందుకండి జాగ్రత్తగా లేము? ఈ విషయంలో ఎందుకండి మనము నిజంగా ప్రభుకి మన హృదయాన్ని సమర్పించుకొని, ప్రభా ఇది నువ్వు ఇచ్చిన శరీరం నాయన, నీకోసం నేను సమర్పించుకుంటానని పరిశుద్ధంగా బ్రతికి జీవించలేమా? ప్రభు కోరుకునేది అదే కదా ప్రియులారా. ఇది మాత్రం ఇవ్వలేకపోతున్నాం మనం, ఇది మాత్రం ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఈ కుమారుడైతే మొత్తానికి తప్పు తెలుసుకున్నాడు, బుద్ధి వచ్చింది, దగ్గరకు వచ్చాడు, ఒక మాట చెప్పాడు. ఏంటంటే పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేసి తిని. మొదటి మాట అయిపోయింది. రెండో మాట ఏమంటాడు చూడండి, ఇంక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుని కాదు. రెండో మాట, ఇంక నుంచి నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదని అన్నాడు. రెండోది. మూడోది ఏంటి? నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇప్పుడు మూడోది ఏంటంటే నన్ను కూలివానిగా ఒకరిలో నన్ను పెట్టుకో అని అన్నాడు. ఇప్పుడు మూడు మాటలు చెప్పాలనుకున్నాడు, మనసులో అనుకున్నాడు ఇంతకీ ఏమని? మొదటిది, నేను నువ్వు పరలోకమునకు విరోధంగా పాపం చేశాను, మొదటి మాట. రెండోది, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యత లేదు, రెండో మాట. మూడో మాట ఏంటి? నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకో. సరే, ఈ మాట అనుకున్నాడండి, చెప్పాలని అనుకున్నాడు. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే దూరం నుంచి తండ్రి చూశాడంట. చూసి ఏం జరిగిందో చూడండి. అప్పుడు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కోప్పడి అని ఉందా బైబిల్లో? చూడండి, నేను కరెక్ట్గా చదువుతున్నాను. కోప్పడి కరెక్ట్గా చదువుతున్నానా? కరెక్ట్గా చదివేనా? ఏమనుంది బైబిల్లో? కనికరపడ్డాడంట. ప్రియులారా, నిజంగా మీరు ఆలోచించండి, ఆయన స్థానంలో మనం ఉంటే ఏం మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావు? ఇదే కదండి ఫస్ట్ డైలాగ్ మంది. ఏం మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావు? వద్దని వెళ్ళావు కదా, ఆస్తి తీసుకొని వెళ్ళిపోయావు కదా, ఏం మొహం పెట్టుకొని వచ్చావు? సిగ్గుండాలి. ఇదే కదండి ఫస్ట్ డైలాగు. మనమైతే ఇలాగే మాట్లాడతాం కదా. కానీ తండ్రి చూడండి, ఆయన ప్రేమ చూడండి. నిజమే, అన్నీ తెలిసి కావాలని తప్పిపోయాం కదా, తప్పిపోయి దేవునికి దూరం అయిపోయాం కదా. కానీ ఒక్కసారి మోకరించి ప్రభువా అని చూస్తే కనికర పడతాడంటండి. ఇంతకంటే ప్రేమమూర్తులు ఎవరున్నారు చెప్పండి? ఇంతకంటే ప్రేమ చూపించే దేవుడు ఎవరున్నారండి? దేవుడే అండి చూపించగలడు అంత ప్రేమ. కోప్పడాల్సిన దేవుడు కోప్పడట్లేదండి. పోన్లే ఇప్పుడైనా వచ్చావు కదా చాలని అంటున్నాడు. అది ప్రియులారా దేవుని ప్రేమ. ఎందుకో మనకు ఆ ప్రేమ అర్థం కావట్లే. ఆ ప్రేమను పక్కన పెట్టేస్తున్నాం. మనం అన్నీ తెలిసి కావాలని తప్పు చేసి మరలా దేవుని వైపు మనం అలా చూసామని అనుకోండి, మోకరించగానే దేవుడు వచ్చేసాడులే అని చెప్పి కనికర పడతాడంట. ప్రియులారా, ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనది. మనమైతే నిజంగా కోప్పడతాం, తిట్టేస్తాం, అనేస్తాం. ఏ మొహం పెట్టుకొని వచ్చినావు, పో, నీకు నా ఇంట్లో చోటు లేదు, ఇలాంటి డైలాగులు కొట్టేస్తాం. కానీ దేవుడు మాత్రం కనికర పడ్డాడంట. కనికరపడి ఏం చేశాడంట చూడండి, పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో మెడ మీద పడ్డాడంట, ముద్దు పెట్టుకున్నాడంట. మొత్తానికి నువ్వు వచ్చావని చాలా సంతోషంగా ఉన్నాడంట తండ్రి. సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాలని అనుకొని వచ్చాడు కుమారుడు? 3 మాటలు, 3 విషయాలు చెప్పాలి. ఏంటేంటి? నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేశాను ఒకటి. రెండవది ఏంటి? నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుని కాను. మూడోది ఏంటి? కూలివాన్లో ఒకనిగా నన్ను పెట్టుకోనని. అయితే చూడండి ఏం చెప్తున్నాడు, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా? మొదటి మాట అయిపోయిందా? అయిపోయింది. చెప్పాలనుకున్నాడు, చెప్పేశాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కానేనను. రెండో మాట చెప్పేశాడా లేదా? చెప్పాడని వాళ్ళు చేతులు ఎత్తండి. ఫాలో అవుతున్నారని నాకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సరే. ఇప్పుడు మూడో మాట ఏంటి చెప్పండి? మూడో మాట ఏంటి? కూలివానిలో ఒకరిగా నన్ను పెట్టుకొని. కానీ మీరు జాగ్రత్తగా చూడండి ఆ సందర్భం. ఆ మూడో మాట తండ్రి వినడానికి కూడా ఇష్టపడలేదు ప్రియులారా. 2 మాటలు మాట్లాడగానే ఇంకా 3rd మాట చెప్పాలి, కానీ తండ్రి ఆ మాట వినడానికి కూడా ఇష్టపడలేదు. నువ్వు నాకు కూలివాడివేంట్రా,
నీవు నా కుమారుడివి అని అంటాడు. చూడండి, ఆ తండ్రి మూడో మాట చెప్పక ముందే ఏం చేశాడో చూడండి. ఆ తండ్రి అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని అన్నాడు. చూడండి, తండ్రి ఏం చేశాడంటే మూడో డైలాగ్ రావాలి, మూడో మాట రావాలి. ఆ మాట ఏంటి? నన్ను కూలివానిలో ఒకనిగా పెట్టుకో. నువ్వు కూలివాడివేంట్రా, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అని చెప్పి ప్రశస్తమైన వస్త్రం తీసుకురమ్మన్నాడట. బట్టలంతా మురికి మురికిగా ఉంది, నువ్వు నా కుమారుడివి, ఎలా ఉండాలి? కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో లోక మాలిన్యాన్ని అంటించుకున్న నీ వస్త్రాలను, పాడైపోయిన నీ వస్త్రాలను తీసేసి ప్రశస్తమైన మహిమగల ఆ వస్త్రాన్ని ఇచ్చాడంట ఆ కుమారుడికి. ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడంట. అంటే పాపాలన్నిటిని కడిగేసి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. ఇచ్చి ఉంగరం తొడగండి అని అన్నాడు. ఉంగరం దేనికి సాదృశ్యం తెలుసా? అధికారానికి సూచన. నా కుమారుడు నా సింహాసనం మీద కూర్చోాలి, కూలివాడిగా ఉంటానంటాడేటి? తప్పు చేశాడు నిజమే, వెనకొచ్చేసాడు. కాబట్టి నీ అధికారం నీదే నాన్న, నీ సింహాసనం నీదే, ఎక్కడికి వెళ్ళలేదు, ఆ సింహాసనం నీదే అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉంగరం వేసాడంట. ఉంగరం వేసాడంట. చెప్పులు తడగండి అని అన్నాడు. అంటే సమాధాన పడిపోయి నా కుమారుతో, నా కుమారుడికి ఇంకా ఏమీ లేదు. ఎంత అద్భుతం అండి, ఆలోచించండి. కావాలని తెలిసి పాపం చేసి దేవునికి దూరం అయిపోయి ఒక్కసారి నిజమైన పశ్చాత్తాపముతో, నిజమైన మారు మనస్సుతో ఒక్కసారి ఆ ప్రభు వైపు చూస్తే ఏమంటారు తెలుసా? సమాధాన పడిపోయాను రా నేను, నీకు నాకు ఇంకా ఏ గొడవ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని దేవుడు మర్చిపోయాడు ప్రియులారా. ప్రతి పాపాన్ని క్రీస్తు రక్తం ద్వారా కొట్టివేశాడు దేవుడు, తుడిచివేశాడండి. ఇంతకంటే బంపర్ ఆఫర్ ఇంకెవరైనా ఇస్తారండి ప్రపంచంలో? దేవుడు ఏమన్నా తెలుసా? రక్షణ ఉచితం అని అన్నాడు దేవుడు. రక్షణ ఫ్రీ అండి, మీకు అర్థమవుతుందా? రక్షణ ఫ్రీ అని అన్నాడు దేవుడు. మనోళ్ళు ఫ్రీ అంటే ఏది వదలరు కదండి. ఫ్రీగా దొరికితే ఫినాయిల్ కూడా తాగెత్తారంట. ఏటో మరి, ఫ్రీగా దొరికితే ఫినాయిల్ కూడా తాగెత్తారంట. ఫ్రీ అంటే చాలండి. జియో సిమ్లు ఫ్రీ అన్నారు, అందరూ తెగ కొనేసారండి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఏమండి అందరికి 10,000 ఫ్రీ అండి అని అన్నాను అనుకోండి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారండి. మీకు అర్థమవుతుందా? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఎందుకు? డబ్బు. అరే అంతకంటే విలువైనది రక్షణ ఉచితం అని అన్నాడు దేవుడు. ఇది మాత్రం ఎందుకో వదిలేశారండి. ఏదో కూటములు అంట, ఏదో చెప్పుకుంటారంట, ఏదో క్రీస్తు బాబు గురించి ఏదో చెప్పేసుకొని వెళ్ళిపోతారంట. ఇలా మాట్లాడుకునే వాళ్ళు కానీ రక్షణ విలువను అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి కొరకే ప్రభు వచ్చాడు ఈరోజు రాత్రి. అలాంటి వారి కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నశించిపోతున్న మిమ్మల్ని వెతుక్కొని ఈ రాత్రి నేను వచ్చాను. ఈరోజు లోక మాలిన్యంతో, అజ్ఞానంతో మీరు తప్పిపోయారేమో గొర్రెవలే, మీ కొరకు నేను వచ్చాను అంటున్నాడు ప్రభు. ఒకవేళ అజ్ఞానం వలన, అజాగ్రత్త వలన స్పిరిచువల్ లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా ఏదో బతికేద్దాంలే, పైన భక్తి చేసుకొని బతికేద్దాంలే అని నువ్వు అనుకుంటుంటే నీ కొరకు ఈరోజు రాత్రి వచ్చాను అంటున్నాడు ప్రభు. ఒకవేళ అన్నీ తెలిసి కావాలనే పాపం చేస్తూ దారి తప్పిపోయి ఉంటే నీకోసమే వెతుక్కొని వచ్చాను అని అంటున్నాడు ప్రభు. నీకోసమే వచ్చాడు. దారి తప్పిపోయావేమో, అన్నీ తెలిసి కావాలనే పాపం చేసి దేవునికి దూరం అయిపోయావేమో, నీకోసమే ఈరోజు రాత్రి నీ ప్రభు నిన్ను వెతుక్కొని వచ్చాడు. 3 ఉపమానాలు చెప్పాడండి. కానీ ఈ 3 ఉపమానాలు చివరిలోకి వచ్చేసరికి ఏమంటారో తెలుసా? మారు మనసు పొంది వాళ్ళు వెనక్కి వచ్చేస్తే పరలోకంలో ఏంటంట? సంతోషం. ప్రభు అదే చెప్తున్నాడు. నీ జీవితంలో నీ ముగింపు బాగుండాలి, అది క్రీస్తుతోనే ముగించబడాలి ప్రియులారా. క్రీస్తుతోనే ముగించబడాలి. క్రీస్తే నీకు అన్నీ అవ్వాలి. అలా అయిన రోజు ప్రభుని నీ హృదయంలో స్థానం ఇచ్చినట్టు. నువ్వు ఒకవేళ ఈరోజు ఈ రాత్రి నీ హృదయంలో కనుక నువ్వు ప్రభుకి స్థానం ఇవ్వకపోతే, నీ హృదయంలో కనుక నువ్వు ప్రభుకి చోటు లేదు, ప్రభా నేను ఆల్రెడీ బిగ్ బాస్కి ఇచ్చేసాను, జబర్దస్త్కి ఇచ్చేసాను, సినిమాలకి ఇచ్చేసాను, సినిమా హీరోకి ఇచ్చేసాను, ప్రభా నువ్వు కొద్ది రోజులు ఆగు, ఇవన్నీ అయిపోయి ఎంజాయ్ చేసిన తర్వాత నీ దగ్గరకు వస్తానులే, అప్పటి వరకు నువ్వు ఆగు అని చెప్పి ఈలోగా నువ్వు చచ్చిపోయాను అనుకో, పరలోకానికి వెళ్ళి ప్రభా వచ్చేసాను అని అంటే ఏ మొహం పెట్టుకొని వచ్చినావు? నేను అడిగినప్పుడు స్థలం ఇచ్చావా? నువ్వు సత్రంలో స్థలం లేదని పంపించేశారంట. నువ్వు కూడా అలా స్థలం లేదు, ఖాళీ లేదు, అందరికి ఇచ్చేసాను, నీకు తర్వాత ఇస్తాను అని చెప్పి నువ్వు గనక ఇవ్వకుండా నువ్వు మరణించావనుకో, రేపు దేవుడు ఏమంటాడు తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు నీ హృదయం అనే బెత్లెహేము నాకు ఇవ్వలేదు, కాబట్టి పరలోకానికి నేను నీకు అవకాశం ఇవ్వను అని అంటాడు. భూమి మీద నువ్వు నాకు స్థలం ఇవ్వకపోతే పరలోకంలో నేను నీకు స్థలం ఇవ్వను అని అంటాడు ప్రియులారా. పరలోకం విలువ మనుషులకు అర్థం కాలేదు ప్రియులారా, అర్థం కాలేదు. బిల్లీ గ్రామ్ గారు ఆయన ప్రసంగంలో ఏమంటారో తెలుసా? ఆయన ఒక మాట చెప్తాడు. ఏమనంటే, నాకేం లేదు పరలోకంలో, ఇదిగోండి ఇలా బొటన వేలుతో నిలబడేంత స్థలం ఇస్తే చాలు,
యుగ యుగాలు నిలిచిపోతాను నేను, అంత స్థలం ఉంటే చాలు అని అన్నాడండి భక్తుడు. వాళ్ళకి అర్థమైందండి పరలోకం విలువ, వాళ్ళకి అర్థమైందండి పరలోకం ఎంత గొప్పదో. కాబట్టి బొటన వేలంతా నిలబడేంత స్థలం ఉంటే చాలు అని అన్నారండి భక్తులు. మన సంగతి ఏంటి? అసలు ఆడ స్థలం ఉందో లేదో ఆ గొడవ లేదు, కానీ ఇక్కడ మాత్రం సెంటు స్థలము ఖచ్చితంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. ఇది కాదు ప్రియులారా. నీ హృదయంలో క్రీస్తుకు చోటిస్తేనే నిజమైన క్రిస్మస్. నువ్వు చోటిస్తేనే పరలోకంలో నీకు చోటు ఉంటుంది. నువ్వు ఇక్కడ చోటు ఇవ్వకపోతే పరలోకంలో నీకు చోటు లేదు. మరి ఇస్తారా, కోల్పోతారా? ఇక్కడ చోటు ఇస్తే పరలోకంలో చోటు ఉంటుంది, ఇక్కడ చోటు ఇవ్వకపోతే పరలోకంలో చోటు ఉండదు. ఏది కావాలి? చాయిస్ మీదే, దేవుడు మీకే వదిలేశాడు. ఏం కావాలి చూస్ చేసుకోండి. ప్రియులారా, ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఈ లోకంలో ఏదైనా కోల్పోవచ్చండి. ఈ చేయి పోయినా పర్వాలేదండి, కాలు పోయినా పర్వాలేదండి, తల తెగిపోయినా పర్వాలేదండి, కానీ క్రీస్తుని పోగొట్టుకుంటే మాత్రం మరలా తెచ్చుకోలేమండి. ఒక్కసారి, ఒక్క జీవితమే విలువైన జీవితం. క్రీస్తును పోగొట్టుకున్నామా మరలా కావాలన్నా దొరకడండి ఆయన, మరలా కావాలన్నా దొరకడు. కాబట్టి ఈరోజు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడు ఆయన స్వరాన్ని నీకు వినిపించాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. మిగతా వాళ్ళందరూ నిద్రపోతారు. మిగతా వాళ్ళందరూ ఇంట్లో అమ్మ టైం అయిపోయింది ఎప్పుడు ముగిస్తారో ఏంటో అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కాపరి స్వరంతో వాళ్ళకి అనవసరం అండి. వాళ్ళకు నువ్వేదో చెప్తున్నావు చెప్పుకో బాబు, నువ్వు అయిపోయి చెప్తే ఆమెను చెప్తే ఇంటికి వెళ్ళి పడుకుంటాం అన్నట్టుగా ఉంటారు. కానీ ఈరోజు రాత్రి మిమ్మల్ని ప్రేమించి చెప్పే మాట ఏంటంటే, విలువైన జీవితం పోగొట్టుకోకండి. ప్రభు కోసం ఉన్నతంగా బ్రతకండి. మీరందరూ బ్రతుకుంటే, సజీవ లెక్కలో ఉంటే మరలా ప్రభు చిత్తం అయితే కలుసుకుందాం. ఒకవేళ అలా కుదరకపోతే మీరందరూ నాకు పరదేశంలో కనపడాలి. ఓకేనా? మంచిదండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, ఇంతవరకు నాయన మీరు మాతో ఉండి మాట్లాడినందుకై మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటిని మీరు దీవించినందుకై మీకు వందనాలు దేవ. ఎడ్ల వారి గ్రూపు తండ్రి, ఈ యంగ్ యునైటెడ్ యూత్ వీళ్ళందరూ కూడా కలిసి నాయన మీ వాక్యాన్ని వెదజల్లాలని తండ్రి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మీటింగ్ని మీరు దీవించినందుకై మీకు వందనాలు దేవ. ఈ మీటింగ్ని మీరు ఆశీర్వదించినందుకై మీకు వందనాలు దేవ. మీ పిల్లలందరికీ కూడా మీ వాక్కును వినిపించారు, మీ స్వరాన్ని వినిపించారు. అందును బట్టి మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయంలో ఈ వాక్యాన్ని భద్రపరచుకొని మీ కొరకు బ్రతికే కృపను, భాగ్యాన్ని మీ పిల్లలకు మీరు దయచేయాలని ప్రాధేయపడుతున్నాను. ఆ వాక్యం వారి హృదయంలో ఫలించుటకు మీరు కృప చూపించండి. వచ్చిన దైవజనుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారిని అన్ని విషయాల్లో మీరు తోడుండి వారి ద్వారా ఇంకా గొప్ప గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. వారి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడే విధంగా ఈ అంతర్వేదన ప్రాంతంలో తండ్రి అనేకులు ఇంకా మీ వెలుగులోనికి వచ్చే విధంగా మీరు నడిపించాలని ప్రాధేయపడుతున్నాను. మరి ముఖ్యంగా ఈ మీటింగ్స్ కొరకు ఎవరెవరైతే కష్టపడ్డారో వారందరినీ మీరు దీవించండి దేవ. వారందరినీ మీరు ఆశీర్వదించండి ఆయన. పరస సంబంధమైన దీవెనతో వారిని నింపమని ప్రాధేయపడుతున్నాను. మరి ముఖ్యంగా వచ్చిన మీ పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈరోజు 3 ఉపమానాల ద్వారా మాతో మాట్లాడారు దేవ. నశించిపోతున్న వారి కొరకే వెతుక్కుంటూ వచ్చారన్న వాస్తవాన్ని, సత్యాన్ని మాకు తెలియపరిచారు. మా హృదయం అనే బెత్లెహేంలో నీకు చోటు కావాలని వెతుక్కుంటూ వచ్చారని మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. తప్పిపోయిన గొర్రె పిల్ల వలె అజ్ఞానంతో, లోకాశలతో మీ పిల్లలు తప్పిపోయారేమో, వారిని మరలా వెనక్కి తీసుకురండి తండ్రి. వారిని మరలా రక్షించమని ప్రాధేయపడుతున్నాను దేవ. ఒకవేళ అజాగ్రత్త కలిగి ఉండి ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నారేమో, అలాంటి వారిని మరణ నిలబెట్టమని ప్రాధేయపడుతున్నాను. ఒకవేళ అన్ని తెలిసి కావాలని తప్పిపోయిన కుమారుడు వేళ ఉండిపోయారేమో దేవా, ఇప్పుడైనా వారి మనస్సును బాగు చేసుకొని మీ కొరకు నిలబడే భాగ్యాన్ని దయచేయండి. మీ కొరకు పరిగెత్తే కృపను దయచేయండి. మీలో బ్రతుకుటకు మీరు కృప చూపించండి తండ్రి దేవా. మీ పిల్లలందరూ మీ కొరకే బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ మీరుంటున్న మహాలోకాన్ని స్వతంత్రించుకునే విధంగా వారి జీవితాలు ఉండలాగా మీరు దీవించాలని యేసయ్య పరిశుద్ధ నామం పేరట వీడు కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.